హలో అండి, ఎలా ఉన్నారు? అంటే ఫిజికల్లీ మెంటల్లీ నాట్ స్టేబుల్. బెంగళూరు వెళ్ళారు కదా, ఎలా ఉన్నాడు మీ కృష్ణుడు? ఒకసారి వెళ్ళి చూసి వచ్చానండి నా పుట్టినరోజున గుడికి వెళ్ళి. ఆ కృష్ణుడి గురించి అడగట్లా, ఇంకో కృష్ణుడి గురించి అడగ. ఇంకో కృష్ణుడు ఎవరు లేరండి, ఏ ఊరికే అలా చెప్తాం. అందరు బెంగళూరు ఎందుకు బెంగళూరు ఎందుకు బెంగళూరు ఎందుకు మీద పోతున్నా లవ్ విత్ కృష్ణ అని చెప్పారు. ఐ మీన్ లవ్ విత్ కృష్ణ. ఇప్పుడు ఫైట్ చేయమని చెప్పాడు, ఫైట్ చేస్తున్నాను. ఆయన చెప్పారు మీకు? ఎస్, నా డ్యూటీ నేను చేయాలి కదా, ఫైట్ అని చెప్పారు. నేను డే 1 నుంచి చెప్తూ వస్తున్నాను, ఆయన ఏది చెప్తే అది. నాకు ఆ ఇంట్యూషన్ క్రియేట్ చేశారు అంటే నువ్వు ఫైట్ ఫైట్, లేదు నువ్వు దేశం కోసం ఉండవు, నువ్వు దేశం కోసం అంతే. ఇప్పుడైతే ఫైట్ చేయమని చెప్పాడు కాబట్టి ఐమ్ డూయింగ్ ఇట్. దెర్ ఈస్ నో అదర్ కృష్ణ, ఓన్లీ వన్ కృష్ణ. దెర్ ఈస్ వన్ కృష్ణ, దట్ ఈస్ మూర్తి. దట్ ఈస్ మూర్తి. ఎస్. ఓకే. సో చాలా మంది మూర్తి ఎవరు మీకు తెలుసా అని అడుగుతారు. కాదు, చాలా మంది రిలీఫ్ ఫీల్ అవుతారు ఇప్పుడు. ఓహో, మాధవిలత ఎవరినో లవ్ చేసిందంట, బెంగళూరు వెళ్ళిపోయిందని బాధపడే వాళ్ళంతా ఇప్పుడు నాట్ ఏ సెపరేట్ పర్సన్ అనుకున్నప్పుడు. ఎగ్జాక్ట్లీ ద థింగ్ ఏంటంటే, నేను జాబ్ చేస్తున్నా అనుకో, దానికి కూడా ఎన్ని హేటెడ్ కామెంట్స్. ఆయన చెప్పాడు కదా నువ్వేం జాబ్ చేస్తున్నావు బెంగళూరు అని. దానికి బెంగళూరు వెళ్ళాలి ఏంటంటే అంటే నేను ఏం జాబ్ చేస్తున్నాను అన్నది నాకు తెలుసు, మీకు తెలుసు, నా ఫ్రెండ్స్కి తెలుసు, కంపెనీ వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఎవ్రీ మంత్ వేసే శాలరీకి టీడీఎస్ కట్ చేసుకొని ఐటీ కడుతున్నా. ఒకటి నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్పదలుచుకున్నానండి, దట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ కూడా అని ఫీల్ అవుతూ చెప్తున్నా. మాధవిలత గురించి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిన మాట, ఆయన ఒకసారి మిమ్మల్ని కనుక కలిసి మీరేంటో తెలుసుకుని ఉంటే సారీ చెప్పడం కాదు, ఇంకా చాలా పశ్చాత్తాపడతాడు. నేను దాదాపు 7-8 ఏళ్ళుగా మనం చాలా క్లోజ్గా చూస్తున్నాం. మీ లైఫ్ స్టైల్ ఏంటో నాకు తెలుసు, మీరు ఎంత సింపుల్గా లివింగ్లో ఉంటారో తెలుసు. లగ్జరీస్ కోరుకునే వాళ్ళు, లగ్జరీస్తో ఉండేవాళ్ళు ఇంకేదో చేస్తున్నారు అనుకోవడానికి కనీసం అవకాశం ఉంటుంది. హైదరాబాద్లో జస్ట్ ₹1,00,000 సంపాదించే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎలా బతుకుతారో అంతకంటే గొప్పగా ఏముండదు మీ లైఫ్. చాలా మందికి తెలియదు, అది తెలియదు. దే థాట్ ఏంటంటే నేను కార్లో వీడియో పెడితే ఐఎమ్ డ్రైవింగ్ ఇన్ రిచ్ కార్, ఏదో 1.5 crore కార్లో తిరుగుతున్నా. నేను ఏదో మా ఇంట్లో నా వరకు నేను నీట్గా ఇంటీరియర్స్ పెట్టుకొని చాలా బ్యూటిఫుల్గా చేసుకుంటా. సో దే థాట్ ఐఎమ్ లివింగ్ ఇన్ ఎ వెరీ రిచ్ హౌస్. మీ రిచ్ ఫ్రేమ్ చూస్తున్నారు, రిచ్ ఫ్రేమ్ చూస్తున్నారు. ఎగ్జాక్ట్లీ, దట్స్ ఇట్. సో అలా తెలుసుకున్న తర్వాత ఆయన బహుశా ఇంకా ఎక్కువ పశ్చాత్తాపం ఫీల్ అవుతాడేమో. ఏమో ఆయన పశ్చాత్తాపం గురించి నేనైతే పెద్ద ఆలోచించట్లేదు. ఏం చేస్తున్నారు బెంగళూరులో? ఎక్కడ ఉంటున్నారు బెంగళూరులో? ఇప్పుడు అడ్రస్తో సహా మీ ఛానల్లో పెట్టేయమంటారండి. బెంగళూరు సౌత్లో ఉంటున్నా. ఏదో సాఫ్ట్వేర్ కంపెనీకి కన్సల్టెంట్గా సంథింగ్ చేస్తాను మీరు? సాఫ్ట్వేర్ కంపెనీ దాంట్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ నేను, అండ్ పొలిటికల్ అనలిటిక్స్ దాంట్లో అఫీషియల్గా చేస్తున్నాను. కంపెనీ పేరు దీని తర్వాత చెప్తాను, సౌండ్ రాకూడదు కాబట్టి అందుకే దాని బిఫోర్ కంపెనీ పేరు వదిలేసి పొలిటికల్ అనలిటిక్స్ అని చాలా క్లియర్గా చెప్పాను. పైగా నాకు ఇంట్రెస్ట్ అయిన ఇదే కదా సబ్జెక్ట్ కదా అది. సో రెండు రకాలుగా ఎర్న్ చేస్తున్నారు ఇప్పుడు. డిజిటల్ యాడ్స్ కూడా చేస్తాను, అది నా పాకెట్ మనీ అనుకోండి, షాపింగ్కి. డిజిటల్ యాడ్స్ ఎప్పుడు చేస్తాను, ఆల్మోస్ట్ 6 years నుంచి చేస్తూనే ఉన్నా. మాధవిలతని హేట్ చేస్తున్న వాళ్ళంతా ఎంత అండి శాలరీ అడగొచ్చా? మగవాళ్ళని శాలరీ అడగకూడదు, ఆడపిల్లని అడగచ్చు. పొలిటికల్ అనలిటిక్స్ అయితే 1.5 శాలరీ. జస్ట్ ₹1,00,000 సంపాదించడం కోసం 1 month ఉద్యోగం చేస్తుంది తను. ₹1,00,000 సంపాదించడానికి 1 month ఉద్యోగం చేస్తుంది. సో అర్థం చేసుకోవాలి బహుశా. అండ్ మళ్ళీ డిజిటల్ యాడ్స్ నా షాపింగ్కి వస్తాయి అనుకోండి, అంతా కలిపి సరే ఒక 2 లక్షలు అనుకోండి. 2-3 పెద్ద ఇష్యూ కాదు, 2-3 లక్షలతో సంపాదించడం పెద్ద ఇష్యూ కాదు అంతే. సో తను ఎవరైతే పోర్ట్రేట్ చేస్తున్నారో, రాంగ్గా మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ తెలియాలి కదా అవి. అంటే అండి, మనం ఎవరిని నమ్మించడానికి ఇక్కడ లేము. ఇన్ కేసు మీరు చెప్పినా సరే నమ్మించలేరు అందరినీ. నేను ఒక్కటే ఏం చెప్తా, కృష్ణుడు అంటేనే చాలా మందికి ద్వేషం. ఆఫ్టర్ ఆల్ మాధవి, నేను నచ్చితే ఎంత, నేను నచ్చకపోతే ఎంత. సూపర్ మీరు కృష్ణ లవ్ని షేర్ చేయడం కోసం మాత్రమే ఉన్నాడు అంతే. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఆయన మీద కూడా చాలా ఇది కదా, లైక్ ఇందాక ఎవరో అన్నారు, నేను నా పేరు పూర్తిగా చెప్పను ఎందుకంటే కృష్ణుడి క్వాలిటీస్ నాలో లేవంటే, కృష్ణుడి క్వాలిటీస్ కాదండి, కృష్ణుడి అర్హతలు లేవని చెప్పండి. క్వాలిటీస్ అంటే ఏంటంటే ఆయనకు 16,000 మంది ఉన్నారు కదంటే వాళ్ళని ముట్టుకోకుండా ఉన్నాడన్న సంగతి మీకు తెలుసా? ఫస్ట్ ఆ క్వాలిటీ నేర్చుకోండి అని చెప్పాను. అసలు కృష్ణుడి మీద మాట అన్నారంటే అననివ్వను. క్వాలిటీస్ నేర్చుకోగలగాలి. అంటే జీవితం కోల్పోయిన ఆడపిల్లలకి తాళి భిక్ష పెట్టిన గొప్ప
అప్పట్లో గొప్ప మనిషి ఆయన, అందుకని భగవంతుడు అయ్యాడు, ఊరికే అవ్వలేదు. 16,000 మంది చేసుకున్నాడు, అందరిని పెళ్లి చేసుకుని కాపురాలు చేశాడని కాదు కదా. ఏమీ చేయలేదు, అంతఃపురాలలో పెట్టు వాళ్ళని జీవితంలో మళ్ళీ ఇంకొక స్థాయి కట్టేటప్పుడు తప్ప వాళ్ళని ఎప్పుడూ ఆయన కలవలేదు అసలు. మానసికంగానే ప్రేమించాడు. కేవలం ఆయన మానసిక అంటే రాస లీలలో, ఆయన లీలలోనే ఆనందంగా ఉంటారు. మనిషికి ఏం కావాలి, తినాలి, పని చేసుకోవాలి, ఆనందంగా గడపాలి. నిత్యానందంలో ఉండేది ఎవరు అంటే ఆయన్ని తలచి ప్రేమించిన వాళ్ళు. మనిషికి ఆనందం కంటే ఇంకేం కావాలి. అలా ఇలాగే ఉంటుంది కాదు, అదేదో ఇప్పటికీ రీల్స్ లో తిరుగుతూ ఉంటుంది ఆ వీడియో. నేను కృష్ణతో లవ్ లో ఉన్నారు మీరు చెప్పిన వీడియో, నాకు ఇప్పటికి ఎవరెవరో పంపిస్తా ఉంటారు. అది కూడా నేను లాస్ట్ టైం మీ పాడ్కాస్ట్ లోనే ఒక రాంగ్ ఇది చెప్పాను, బైపాస్ మిస్టేక్ లో, యాక్చువల్లీ బైపాస్ మిస్టేక్ లో జరిగిపోయింది. అంటే 16,000 మంది యాక్చువల్లీ గోపికలు కాదు, వాళ్ళు రాచకన్యలు వాళ్ళు. ఆయన అంటే చిన్నప్పుడు బృందావనంలో చిన్నతనంలో పెరిగాడు కదా, 14-15 ఏళ్ళ వయసు వరకు. అప్పుడు ఆడుకున్న వాళ్ళు గోపికలు. గోపికలు అంటే అందరు చాలా మంది భార్యలు అనుకుంటారు, చిన్ననాటి స్నేహితులు. ఆ గోపికలు ఎవరంటే గత జన్మలో రాముడి కాలంలో మునులు వాళ్ళు. నాకు కరెక్ట్గా లెక్క తెలీదు, ఐ థింక్ 100+ అనుకుంటాను. రాముడి కాలంలో మునులు. రాముడు మన మామూలుగా పురాణాల ప్రకారం 12 అడుగులో 14 అడుగులో హైట్ ఉంటాడు, ఆజానుబాహుడు. ఆయన భుజ స్కందాలు చాలా బలంగా ఉంటాయి, చూడచక్కని రూపం, అందగాడు, మహా అందగాడు. ఆయన రూపాన్ని చూసి మునులే మోహించారట. ఆహా ఎంత అందగాడు, ఇతనితో సాన్నిహిత్యం ఉండాలి. సాన్నిహిత్యం అంటే అదే స్నేహం ఉండాలని మోహిస్తే, ఆడపిల్లగా ఉంటే ఇంకా ఆనందాన్ని ఎక్కువ పొందొచ్చు అని కోరుకుంటే ఈ జన్మలో అది జరగదు, వచ్చే జన్మలో మీరు ఆడపిల్లలు పుట్టండి అంటే వాళ్ళు గోపికలుగా పుట్టి ఆయనతో రాసలీల. చాలామందికి రాసలీలలు అంటే రొమాన్స్ అనుకుంటారు, లీల. ఆయన కోలాటం ఆడతాడు, ఆయన ఫ్లూట్ వాయిస్తాడు, పాటలు పాడతాడు. వీటన్నింటితో చిన్న వయసులో ఏం మాట్లాడుకుంటారు. సో ఆ ఆటలతో వాళ్ళు ఆనందంగా ఆయనతో గడిపారు, క్రీడ అంతే. మళ్ళీ క్రీడ కిందికి తీసుకొని రాకూడదు, రాస క్రీడలు వేరవి, సారీ రాసలీలలు మాత్రమే. ఆయన రాసలీలలే చేశాడు. సో తర్వాత ఆయన ద్వారకా వెళ్ళిపోయాడు ఇంకా ఆయన బాధ్యతల కోసం, ఇంకెప్పుడు తిరిగి బృందావనం రాలేదు. అలాగా అక్కడ జరిగింది. తర్వాత ద్వారకా వెళ్ళిన తర్వాత అందరికీ తెలుసు, నరకాసురుడు ఈ 16,100 మంది రాసకన్యల్ని ఎత్తుకెళ్ళినోడు ఏం చేస్తాడండి దుర్మార్గుడు, సరదాగా టైంపాస్ రోజు భోజనాలు పెట్టి భోజ్యం అని చెప్తారా. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్, పురాణాలలో కొన్ని అలాంటి పదాలు రాయరు కాబట్టి. సో వాళ్ళు ఎప్పుడైతే నరకాసుర వధ జరిగిందో తిరిగి వాళ్ళ రాజ్యాలకు వెళ్ళిపోలేరు, ఎందుకంటే యువరాణులు కదా, వాళ్ళకి పరువు చాలా ఇంపార్టెంట్. ఈ కాలంలోనే ఎవరికైనా ఏదైనా జరిగింది, ఒక ఆడపిల్ల అంటే వాళ్ళని ఎవరు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేరు. సో దానికి ఆయన ఒకే నిమిషంలో అందరికీ తాళి కట్టి తాళి భిక్ష పెట్టాడు. వాళ్ళకి భార్య అనే హోదాను సమాజంలో కల్పించి అందరినీ అంతఃపురంలో పెట్టేసి ఇంకెప్పుడు మళ్ళీ వాళ్ళని ఆయన కలవలేదు. అంత అద్భుతమైన క్యారెక్టర్ అయింది. సో ఆ క్యారెక్టర్ ఈ రోజుల్లో ఎవ్వరికీ లేదు. నేను మాధవీలత గారిని ఒక క్వశ్చన్ అడగబోతున్నాను, ఇప్పటివరకు ఎప్పుడు అడగలేదు, ఇంటర్వ్యూ లాస్ట్లో అడుగుతా, వెయిట్ చేయండి ఇప్పటివరకు. చెప్తున్నారు మీరు, కృష్ణుడి గురించి అడిగితే ఇంకా మనం ఇంటర్వ్యూ 1 అవర్ సరిపోదు, హాఫ్ అన్ అవర్ సరిపోదు అంటే తప్పు. ఇప్పుడు నాకు తెలియని రోజుల్లో ఏదో సరదాగా నేను కృష్ణుడిని కాదు అంటే నేను కూడా సర్లే ఏమోలే ఆయనకు నిజంగానే అంతమంది ఉన్నారు కదా అనుకున్నా. బట్ తెలిసిన తర్వాత మనము అది తప్పు అని ఖండించాలి. నాకున్న నేచరే అది, అదే నా ప్రాబ్లం. పర్టికులర్గా ఇప్పుడు ఏంటంటే బయట సొసైటీలో హిందూ ధర్మం పైన దాడి జరుగుతోంది, నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తున్నట్లు లాంటి ఇంప్రెషన్ ఉంది. ఫ్యాక్ట్ ఏంటి అనేది చెప్పేవాళ్ళు లేరు కదా, జనరేషన్ మిస్ అవుతున్నాం. ఎవరో ఒకరు చదివితే వింటే తెలుసుకునేది. ఎగ్జాక్ట్లీ. సో మీరు ఆ పనిలో ఉన్నారు ఇప్పుడు. అంతే. ఇప్పుడు అందరు నన్ను చాలామంది నా కామెంట్ చేస్తుంటారు, నువ్వు హిందూ ఉగ్రవాదివి, మతం ఉగ్రవాదివి అని. ఒకవేళ వాళ్ళు అన్నారనుకో నేను ఎస్ ఐ యామ్ అని చెప్తాను. అరే నాకు తెలిసింది చెప్పడం నా ధర్మం కదా. తెలియకుండా ఏమంటారంటే మంచి వాళ్ళ మౌనం కూడా దేశానికి చాలా హానికరం. మౌనంగా ఉండకూడదు, మనం తెలిసింది చెప్పాలి. అరే నీకు నమ్మితే నమ్ము, నువ్వు నమ్మకపోతే నమ్మకపో. మొన్న ఎవరో నాతో ఆర్గ్యూ చేశారు, నేను దేవుణ్ణి నమ్మకు, బట్ డోంట్ క్వశ్చన్ అస్. ఎందుకు నమ్ముతున్నావు అని మేము అడగట్లేదు. నువ్వు ఎందుకు నమ్మట్లేదని నేను అడగను. సో యూ డోంట్ క్వశ్చన్ అస్, అంతే. యూ బీ హ్యాపీ. నీ నేచర్ ఉందని నమ్ముతావా, 5 ఎలిమెంట్స్ ఉన్నాయని నమ్ముతావా, నీకు దేవుణ్ణి చూపించంటే నేను సూర్యభగవాను చూపిస్తా, సూర్యనారాయణుడు, అంతకంటే భగవంతుడు నీకేం కావాలి. అసలు అది ఎప్పటికీ తెగని ఆర్గ్యుమెంట్. సో అంతే. కాబట్టి నువ్వు నమ్మలేదా, నమ్మకు, బట్ డోంట్
క్వశ్చన్ అసలు మూఢనమ్మకాలు ఉన్నాయా? మూఢనమ్మకాలు సమాజంలో హిందువులే తీసుకొచ్చారంటారు, కానీ ఆ మూఢనమ్మకాలు ఖండించి మానేసేలా చేసింది కూడా హిందువులు అన్న సంగతి మర్చిపోతున్నారు. సంస్కరణ జరుగుతూ ఉంటుంది కదా, ఖచ్చితంగా జరుగుతుంది. మనుషులకి ఈ బుద్ధిలో, ఈ పుర్రెలో రకరకాల బుద్ధులు పుడుతూ అమెండ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి, సవరణలు. అంతే. ఇప్పుడు దాన్ని ఇజం అంటున్నారు, ఇంతకుముందు రకరకాల అంటున్నారు. మధ్యలో పుట్టేది మతం, దాంట్లో రకరకాల బుద్ధులు పుట్టుకుంటూ వచ్చాయి. నేను సోషియాలజీ స్టూడెంట్ కదండి. నాకు అసలు మీలో ఎవరో మాతాజీ తీసుకోవడానికి కూడా రావట్లా. నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇలానే అంటున్నారు. మీరు అలాగే చేస్తున్నారు, లేకపోతే ఏంటి? యాక్ట్రెస్ ఒక అమ్మాయి డైనమిక్ గా ఉంటారు. నేను సోషియాలజీలో చదువుకున్నా అని చెప్తున్నా, ఎంఏలో చెప్పారు నాకు ఇంతమంది కూడా. నాకు రకరకాల సబ్జెక్టులు దాని సబ్జెక్టులు వచ్చాయి, అందులో చదువుకున్నా నేను. ఇప్పుడు ఏదైతే హిందూ ధర్మంలో రకరకాల ఇవి అన్నీ ఉన్నాయి అన్నారో, ఏంటి ఇది సతీ సహగమనము, ఇంకా బాల్య వివాహాలు, ఇవన్నీ హిందూ ధర్మంలో ఉన్నాయి. అరే హిందూ ధర్మంలో కాదురా వై, సోషియాలజీ సబ్జెక్ట్లో సోషల్ ఈవిల్స్ అని మెన్షన్ చేసి మరీ పెట్టారు. సమాజంలో పరిస్థితుల వలన ఏర్పడినవి. అందులో డౌరీ కూడా ఉంది, కానీ డౌరీని ఎవరు సోషల్ ఈవిల్ అనరు. చూడు, కంఫర్ట్గా ఉంది కదా, బాగా ఎలైట్లో ఇంకా డౌరీ ఎక్కువ ఉంది ఇంకా కదా. సో మనకు కంఫర్ట్గా ఉంటే సెలెక్టివ్గా తీసుకుంటాం. మనకు కంఫర్ట్గా లేకపోతే అన్నీ సెలెక్టివ్ ఫుడ్, సెలెక్టివ్ కామెంట్స్, సెలెక్టివ్ క్రిటిసిజము, సెలెక్టివ్ ఏథిజము, కన్వీనియంట్ అంతే. మీకు నచ్చితే అది ఓకే, నచ్చకపోతే యు ఆర్ వెరీ బ్యాడ్. ఇంకో 2 ఏళ్ల తర్వాత ఎలా చూస్తాం మిమ్మల్ని? ఏమో, ఐ డోంట్ నో వాట్ కృష్ణ సేస్, ఐ విల్ డూ ఇట్. ఇప్పుడైతే గీతలో అర్జునుడికి బోధించినట్టు నువ్వు యుద్ధం చేయి అర్జున అన్నాడు, యుద్ధం చేస్తాను. ఎగ్జాక్ట్లీ. నేను అంతే అడిగి ఆ రోజు నాకు 2 రోజుల తర్వాత గ్యాప్ వచ్చింది. సో 3వ తారీఖు ఇష్యూ రైజ్ అయింది, 4వ తారీఖు 3-4 ఇంటర్వ్యూస్ అయ్యాయి. సో ఆ 4వ తారీఖు సాయంత్రం కూర్చొని ఆలోచించుకున్నా వాట్ ఐ హ్యావ్ టు డూ. అంతలో నేను నా రూమ్లోంచి కిందికి వెళ్ళేసరికి మా మమ్మీ ఊర్లో మా వాళ్ళందరూ ఫోన్ చేసి వాళ్ళు అట్లాంటి వాళ్ళు అంటారు, ఇట్లాంటి వాళ్ళు అంటారు, దే ఆర్ వెరీ డేంజరస్ పీపుల్ అంటారు. మా అమ్మకి మామూలుగా ఒక చిన్న డ్రెస్ మీద మరక పడితేనే అయ్యో ఇప్పుడు మరకెట్లా పోగొట్టాలని ప్యానిక్ అటాక్స్ వస్తాయి ఆమెకి. ఇట్లా షివర్ అయిపోతుంటుంది. ఒకరోజు లిటరల్లీ చూసాయి, ఎందుకు అట్లా షివర్ అవుతుందంటే నీ కుర్తీ మీద మరక పడింది, అది ఎట్లా పోతుందో తెలియట్లేదు. మీరెంత డేరింగో తనంత. అయ్యో మా అమ్మ కూడా బ్రేవ్, కానీ వన్స్ ఆమెకు ఏజ్ గ్రో అయ్యే కొద్దీ నాకు ఇన్స్పిరేషనే మా అమ్మ. చాలా షీఈ్ అ బ్రేవ్ ఫైటర్. ఏజ్ పెరిగే కొద్దీ సో కెమికల్ రియాక్షన్స్ అవి అవుతూ ఉంటాయి కదా. అండ్ అది ఎందుకు అట్లా జరిగిందని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే బ్రెయిన్లో ఒక నర్వ్ బాగా డిప్రెస్ అయిందంట. సో దానివల్ల ఓవర్ యాంగ్జైటీ అట్లా ఉంది అని చెప్పేసి, అలాంటి సిచ్యువేషన్లో డ్రెస్ మీద మరక ఒక 800 రూపాయల కుర్తాకి, నేను చెప్పాను 800 రూపాయల కుర్తాకి నువ్వు హార్ట్ అటాక్ తెచ్చుకొని 8 లక్షలు ఖర్చు పెట్టించొద్దు నాతో అని చెప్పాను. అలాంటి ఆమెకి ఇవన్నీ వినేసరికి టెన్షన్ వచ్చేసి భయపడిపోయింది. నాకున్న స్ట్రెంతే నా పేరెంట్స్. సో నేను పానిక్ అటాక్స్ అయ్యా, సేమ్ వారసత్వం. ఈ ఆస్తులు రాకపోయినా జబ్బులు వస్తాయంట కదా, నాకు పానిక్ అటాక్. అప్పుడు కృష్ణుడితో కూర్చున్నారు. అప్పుడు వేరే 2 రోజులు, ఒక రోజంతా హాస్పిటల్, ఫ్లూయిడ్స్, ఎమర్జెన్సీ. నాకు పానిక్ అటాక్స్ వచ్చాయి. వాట్ టు డూ అంటే ఎలా ఉన్నదంటే సిచ్యువేషన్, హార్ట్ రైజ్ అయింది సడన్గా, బాగా హార్ట్ బీట్ మాటకొకసారి గంటకొకసారి స్పీడ్ కొట్టుకుంటుంది. అరచేతుల్లో అరకాల్లో చెమటలు ఇప్పటికీ వస్తున్నాయి. ఇంత ఏసీ వేసారో నా అరచేతుల్లో చెమటలు పడుతూనే ఉన్నాయి. నాకు ఈ ఇష్యూ అప్పుడు స్టార్ట్ అయింది. అండ్ స్ట్రెస్ బాగా, ఏదో ఒక రకమైనటువంటి యాంగ్జైటీ, లాభం లేదని వెళ్ళా. నెక్స్ట్ డే సైకియాట్రిస్ట్ దగ్గరికి పంపించారు, వాళ్ళే పంపించారు, నేనే అసలు అడగలేదు. ఆయన చూసాడు, ఒక 2 గంటలు మాట్లాడారు నాతో. మాట్లాడిన తర్వాత హీ అబ్జర్వ్ మై మెంటల్ స్టేటస్. తర్వాత ఆలోచించుకున్న కూర్చొని. అండ్ వెరీ నెక్స్ట్ డే హ్యూమన్ రైట్స్కి పంపించా. ఆ నెక్స్ట్ డే ఉమెన్ కమిషన్కి పంపించా. ఆ నెక్స్ట్ డే హైదరాబాద్ వచ్చి నేను మా అసోసియేషన్కి కాల్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పారు ఊరు వెళ్తున్నాము, మళ్ళీ 17వ తారీఖు. ఎప్పుడు కాల్ చేశాను నేను? 10వ తారీఖు కాల్ చేశాను. 17వ తారీఖు ఓపెన్ చేస్తామని చెప్పారు. 7 రోజుల బ్రేక్. సో అలాగా ఇంత ప్రాసెస్ జరిగి, సో మీకు ఫైట్ చేయమని కృష్ణుడే చెప్పారు. ఎస్, హీ సెడ్. మాట్లాడుతున్నారు ఇప్పుడు మీరు? నేను మాట్లాడతాను. నాకు ఆన్సర్ కావాలంటే నేను ధ్యానంలో కూర్చొనే తీరాలి. దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఫర్ మీ. ఎందుకంటే బ్రెయిన్కి ఆ యూనివర్స్కి కనెక్షన్ కావాలి అంటే ధ్యానం ఒక్కటే మార్గం. మళ్ళీ సినిమాల్లో చూడలేము. చూస్తారు. నాకు ఇష్టం అండి. నాకు జీవితంలో ఇష్టమైన 2 ఒకటి సినిమా చేయటం, 2 నాకు రాజకీయాలు ఇష్టం, 3 ఐ వాంట్ టు బికమ్ ఏ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్. ఏదో ఒక చిన్న బిజినెస్ చేయాలి.
సో ఈ ఇయర్ 2025లో యాక్చువల్లీ మంచి బోటిక్ అలా స్టార్ట్ చేద్దాము అనుకున్నాను. ఫ్యాషన్ డిజైనింగ్ రెండు ఫెయిల్యూర్ అటెంప్ట్స్ కైనా చూడాలా, సినిమా, రాజకీయాలు? నో నేనేమంటాను అంటే జీవితం ఒకవేళ జనాలు దీన్ని ఫెయిల్యూర్ అన్నారు అనుకోండి, అట్లీస్ట్ కాన్స్టాంట్లీ ఐఎమ్ ట్రయింగ్ సంథింగ్. ఐఎమ్ దేర్ కదా. ఇప్పుడు నేను ఏది జీవితంలో నాకు ఫెయిల్యూరే లేదంటే యూఆర్ డూయింగ్ నథింగ్ అని. ఫెయిల్యూర్ లేని మనిషే ఉండదు అసలు. దాన్ని ఎవరో ఒక మంచి పర్సన్, మేబీ అ లైట్ పర్సన్, నాలెడ్జ్ ఉన్న పర్సన్, ఇట్స్ నాట్ ఫెయిల్యూర్, ఇట్ ఈస్ ఎక్స్పీరియన్స్ అని చెప్పారు. సో దెర్ ఈస్ నో ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ అంటే ఏంటి, నాకు అన్ని అసలు నాకేం చేయగలను, నేను చచ్చిపోతే అది ఫెయిల్యూర్, సూసైడ్ చేసుకుంటే అది ఫెయిల్యూర్. ట్రై చేస్తున్నప్పుడు ఫెయిల్యూర్ కాదు. ఎగ్జాక్ట్లీ. ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తూ ఉన్నాను. సంథింగ్ ఐమ్ గెయినింగ్. ఏదో ఒకటి చేస్తున్నాను. నాకు తెలిసింది ఫస్ట్ యాంకరింగ్ చేసా, తర్వాత సినిమాలు చేస్తూ 2015లో అండ్ నేను రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉండి ఇన్వెస్టర్స్ మీటింగ్ చేయడం, అంటే నేను ఉన్నది బోర్డ్ డైరెక్టర్ కానీ బట్ ఐ నీడ్ టు స్పీక్. సో దాంట్లో అండ్ 2016లో ఐటీ కంపెనీకి, ఒక చిన్న కంపెనీ, 20 మంది ఎంప్లాయీస్ ఉంటారు ఇండియాలో. ఆ బ్రాంచ్కి నా ఫ్రెండ్స్దే, ఇండియాలో చూసుకోవడానికి ఎవరు లేదు. దానికి కంటిన్యూ చేసా. 2020లో రిజైన్ చేసా కరోనా టైంలో. మళ్ళీ వచ్చేసి లాస్ట్ ఇయర్ మళ్ళీ ఇంకొక నా ఫ్రెండ్స్ ఐటీ కంపెనీలోనే బోర్డ్ డైరెక్టర్ జాయిన్ అయ్యా. మళ్ళీ 2024లో పొలిటికల్ అనలిటిక్స్లో జాయిన్ అయ్యా. సంథింగ్ ఐఎమ్ డూయింగ్. అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ చేసా. నా డ్రెస్సులు నేనే డిజైన్ చేసుకుంటా. మళ్ళీ ఎప్పుడన్నా ఎవరన్నా అడిగితే డిజైన్స్ చేస్తా. అఫ్ కోర్స్ ఐ చార్జ్ చేయాల్సిందే కదా. సో సంథింగ్. హైదరాబాద్లో బోటెక్ పెట్టబోతున్నాం తొందరలో. మేబీ నో హైదరాబాద్లో పెట్టాను నేను. నాకు ఎప్పటి నుంచో బళ్ళారిలోనే పెట్టాలని ఇంట్రెస్ట్. బళ్ళారిలో బెంగళూరు పెట్టి బళ్ళారి నేను చదువుకున్నాను కదండి. మా ఉమెన్స్ కాలేజ్ అమ్మాయిలు వ్యాపారం చేసేవాళ్ళు మార్కెట్ ఎక్కడ ఉందో చూస్తారు తప్ప మా ఊరు, మా చుట్టాల ఊరు. అదే కదా. హైదరాబాద్ లో గల్లీకి బోటిక్ ఉంది, కానీ బళ్ళారిలో హైదరాబాద్ లో మాధుర్యత బోటిక్ లేదు కదా. గల్లీకి ఉన్న ఎక్కడ కొంటారో అక్కడ పెట్టాలి. అక్కడ గల్లీకి బోటిక్ లేవు. అదే కదా. 2015 నుంచి ప్లాన్ చేస్తున్నాము బళ్ళారిలో పెట్టాలని. నేను చదివింది బళ్ళారి మంచి టౌన్ అండి, పెద్ద టౌన్. బళ్ళారి వేసే డిస్ట్రిక్ట్ అండి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. అండ్ 2 ఉమెన్స్ కాలేజీలు ఉన్నాయి. సరోజినీదేవి ఉమెన్స్ కాలేజ్, నేను చదివిన ఏఎస్ఎం ఉమెన్స్ కాలేజ్. జస్ట్ మా ఏఎస్ఎం ఉమెన్స్ వాళ్ళు కొంటే కూడా బిజినెస్ కాదు. మీరు హైదరాబాద్లోనే పెట్టండి. యూ హ్యావ్ యువర్ ఓన్ ఫ్యాన్ బేస్ హియర్. కాదు, ఫ్యాన్ బేస్తో ఎవరు కొనుక్కోరండి. అవసరమైతే కొనుక్కుంటారు. ఉన్న లేని చోట పెట్టాలి అని. ఇంకోటి నేను కూర్చొని రన్ చేయలేను కదా. అక్కడైతే నా ఫ్రెండ్ ఉంటుంది. సో నా ఫ్రెండ్ రన్ చేస్తుందని నా బాధ. ఇక్కడ కూడా పెట్టండి ఒకటైతే. అది డెవలప్ అయితే పెడదాం. మీరు రన్ చేయనప్పుడు ఎక్కడైనా ఉండొచ్చు కదా. ఎందుకు బోటిక్ బిజినెస్, వేరే వ్యాపారాలు? అంటే నాకు నా బెస్ట్కి ఇద్దరికి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టం. నేను ఫ్యాషన్ డిజైనింగ్ చదివా, తను చదవకపోయినా కూడా నాకంటే బెటర్ ఐడియాస్ ఇస్తుంది. అంటే ఎప్పుడైనా చూడండి, కాన్స్టెంట్ దాని మీద ఫోకస్ ఉండాలి. ఇప్పుడు డిజైనింగ్ నేర్చుకున్నా వదిలేసినా మర్చిపోయినా. ఇప్పుడు ఎట్లా స్కెచ్ గీయాలో కూడా తెలియదు నాకు. అది అంతా మనకి ప్రాక్టీస్ లేదు కదా. నాకు చూడండి, పాలిటిక్స్ 2021లో ఇష్యూ అయినప్పుడు నేను డ్రాప్ చేశాను. అప్పుడు మా పార్టీ వాళ్ళు కానీ సంఘం నుంచి కానీ రకరకాల వివిధ క్షేత్రాల నుంచి మాధవి డోంట్ లీవ్ వదిలేసేస్తే నువ్వు జీరోకి పడిపోతావు. ఇప్పుడు నువ్వు కంటిన్యూగా మీడియాలో కనిపిస్తూ ఉన్నావు, ఏదో ఒక ఇష్యూకి నేను పిలుస్తూ ఉన్నారు, లైమ్ లైట్లో ఉన్నావు. నువ్వు వదిలేస్తే జీరోకి పడిపోతావు, మళ్ళీ పికప్ అవ్వడానికి చాలా కష్టం అవుతుంది. ప్లీజ్ డోంట్ అన్నారు. మనం వినంగా మా ఇంట్లో వాళ్ళు హర్ట్ అయ్యారు, నేను హర్ట్ అయ్యాను అని చెప్పి వదిలేశాను. సో కంటిన్యూగా ప్రయత్నం లేకపోతే ఏదైనా పడిపోతుంది. సో పాలిటిక్స్లో మళ్ళీ కంటెస్ట్ చేయరా? మరి చేస్తా, బరాబర్ చేస్తా. వచ్చేసేయండి మరి. ఇప్పుడు బరాబర్ చేస్తా. ఇప్పుడు అనవసరంగా నిద్రపోతున్న సింహాన్ని నిద్ర లేపారు ఇట్లాంటి పెద్ద డైలాగులు చెప్పారు. కానీ నా పాటికి నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే కెలికి నాకున్న ప్రాబ్లం అదే. నన్ను రెచ్చగొడితే నేను నా స్ట్రెంత్ ఏంటో చూపిస్తా. అది నాకున్న. తాడిపత్రిలో పోటీ చేస్తారా? తాడిపత్రిలో ఇలాంటివి నేను చెప్పను. కానీ నా పార్టీ ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇన్ని రోజులు నేను చేయను, నాకు డైరెక్ట్ పాలిటిక్స్ ఇష్టం లేదు, నాకు బ్యాక్ ఎండ్లో ఉండడమే ఇష్టం, నాకు నామినేట్ ఇట్లా చెప్పుకుంటూ వచ్చాయి. ఇప్పుడు ఎమ్మెల్యే ఇచ్చినా, ఎంపీ ఇచ్చినా, ఎమ్మెల్సీ ఇచ్చినా, రాజ్యసభ ఇచ్చినా, నామినేటెడ్ ఇచ్చినా, ఏది ఇచ్చినా బరాబర్ తీసుకుంటాను నేను మా పార్టీ. ఇవ్వాలంటే ముందు ఆంధ్రప్రదేశ్కి రావాలి, తెలంగాణలో ఎక్కడైనా ఉంది. నాకు అవసరమైతే తెలంగాణలో నాకు నచ్చితే కర్ణాటక పోతా, కన్నడ మాట్లాడతా. ఇంకా నచ్చితే నార్త్ ఇండియా పోతా. ఎవరు వద్దంటారు నన్ను?
ఓటర్ కార్డులో అడ్రస్ మారిస్తే మీ సరిపోతుంది, వీసా ఓటర్ కార్డు మొత్తం మార్చక్కర్లేదు. అన్ని రాష్ట్రాల్లో వీసా ఉంది, మీకు ప్రాబ్లం లేదు. అంతే కదా. బట్ హైదరాబాద్ ఎక్కడైనా చేయొచ్చు. తెలంగాణ బ్రైట్ గా ఉంది, ప్రయత్నం చేయండి. ఇక్కడ నేను జాయిన్ అయిందే తెలంగాణలో, మీకు తెలుసు కదా. పనిచేశారు కూడా ఇక్కడ. నేను ఇక్కడే వర్క్ చేశాను, 2006 నుంచి ఇక్కడే ఉన్నాను కాబట్టి నేను ఇక్కడే జాయిన్ అవ్వడం జరిగింది. లక్ష్మణ్ గారు అండ్ నితిన్ గడ్కరీ గారు ఉన్నప్పుడు అండ్ ఇక్కడే పనిచేశాను కూడా. అండ్ ఇక్కడ అన్ని ఎలక్షన్స్కి క్యాంపెయిన్ చేశాను తెలుసా తెలంగాణలో. నిజం చెప్పాలంటే ఆంధ్రాలో ఏ ఎలక్షన్ కంటెస్ట్ చేశా, వాళ్ళు పిలిచారు, అక్కడ పని చేసా, వాళ్ళకి నచ్చింది, కంటెస్ట్ చేస్తావా అని అడిగారు. అక్కడేమో కంటెస్ట్ చేసి వచ్చారు, ఇక్కడ కంటెస్ట్ చేసిన వాళ్ళు క్యాంపెయిన్ చేయమని అడిగారు. అబ్బా నేను చెప్తున్నా, నేను కావాలని ఏదీ చేయలేదు, వాళ్ళు కంటెస్ట్ చేయమని అడిగారు, చేసా. తర్వాత మళ్ళీ వెళ్ళాను. అక్కడ ఎందుకో నన్ను వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారు అని అనిపించింది. మనమే అంత పిచ్చోళ్ళం కాదు, నేను నిజాయితీగా చెప్పేస్తాను. అవాయిడ్ చేస్తున్నారని అనిపించింది. అవాయిడ్ చేస్తున్నారని అనిపించినా కూడా నేను పోతా నేను పోలేను. అట్లా పోయి పని చేసుకోవాలంటే బిగ్ లీడర్సే చెప్పారు, పెద్ద పెద్ద మినిస్టర్లు కూడా చెప్పారు. అన్ఫార్చునేట్లీ పాలిటిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ మనీ. ఇఫ్ యూ హ్యావ్ మనీ, నువ్వు పాలిటిక్స్ లో ఉన్న మాధవీల తన మనీ కావాల్సిందే, అంతే. పెద్ద రియల్టరా, మనీ కావాలి, విపరీతంగా సర్వీస్ చేసావా, మనీ కావాల్సిందే. జయలలిత గారు ఎలా సక్సెస్ అయ్యారు? నాట్ ఓన్లీ ఆమె కసి ఒక్కటే కాదు, డబ్బు. ఆమె కూడా మెన్షన్ చేసింది చాలా. ఇప్పుడు కొంతమంది కోట్స్, పెద్దవాళ్ళు రాసిన కోట్స్ ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ టు బి ద సక్సెస్ఫుల్ పాలిటీషియన్, యూ నీడ్ టు హ్యావ్ మనీ అని. కరెక్ట్. బిజినెస్ సపోర్ట్ లేకుండా పొలిటీషియన్స్ సస్టైన్ అయ్యేది లేదు. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. పొలిటికల్ పార్టీస్ నడవట్లేదు. ఒకప్పుడు పొలిటికల్ పార్టీస్కి ఎలక్షన్ వచ్చినప్పుడు చందాలు ఇస్తే నడిచిపోయాయి. రైట్. ఇప్పుడు అమెరికానో ఇంకో డబ్బులు అవసరం లేదు, రోజు అందరితో టచ్ లో ఉంటే వాళ్ళు గెలిచిపోతారు. బట్ ఇండియాలో అలా కాదు, వీ నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ మనీ. బట్ అంత మనీ నా దగ్గర పోటీ చేయాలంటే డబ్బులు ఎట్లా మరి? మీరు బొట్టెక్ పెట్టి నెలకు 2 లక్షలు 3 లక్షలు సంపాదించి ఎప్పుడు ఎలక్షన్లో పెడతారు? ఏమోలేండి, ఎవరన్నా వస్తారేమో ఫండర్స్. ఎవరు వస్తారు? ఏమో, కుబేరుడు వస్తాడేమో. కుబేరుడు అంటే మనిషిలాగా వచ్చి డబ్బులు ఇస్తారేమో, కంటెస్ట్ ఈ ఏరియా నుంచి అని చెప్పేసి. ఎందుకు అది అని చెప్పేసి నేనేం ఫిక్స్ అవ్వలేదండి. నేను చెప్పాను కదా, నేను ఈ పార్టీ వదిలేదే లేదు. నేను కాషాయం కండువా ఒకసారి వేసుకున్నానంటే వదలను. ఇక బలవంతంగా నా పార్టీ వాళ్ళే పో, నువ్వు పక్క పార్టీకి, మన ఐడియాలజీకి దగ్గర ఉంది, నువ్వు పో, అక్కడ నీకు వస్తుందని ఫోర్స్ చేస్తే పోతానేమో తప్ప, అది కూడా మా పార్టీ వాళ్ళు చెప్తే, లేకపోతే పోను. 2020లో నాకు ఆపర్చునిటీ వచ్చింది, యూ నో ఇట్. ఎంత బలవంతం చేసినా పెద్ద పుడింగిలాగా నా బ్లడ్ కాషాయమని చెప్పా. బయట పబ్లిక్ కాదు, వాళ్ళకి ఫోన్లో. అంటే ఇదే సంగతి మేము వాళ్ళకి చెప్పమంటారా? జనసేనలోకి మాధవీలత మీ ఐడియాలజీ, సనాతన ధర్మం, మీ ఇష్టమైన నాయకుడు, మీకు ఇష్టమైన యాక్టరు? లేదు, అలా ఏం కాదు. నాట్ లైక్ దట్. ఎప్పుడు పెట్టుకోండి, బీజేపీలో సీనియర్ లీడర్స్, మినిస్టర్స్, యూనియన్ మినిస్టర్స్ ఎప్పుడు కష్టపడి పనిచేసే కార్యకర్తలకి లేకపోతే లీడర్లకి అంత అంటే సపోర్ట్ దొరకని లీడర్స్కి వాళ్ళు ఒకటి చెప్తారు తెలుసా, మన పార్టీ నీకు అవకాశం కల్పించకపోతే పక్క పార్టీ నీకు అవకాశం కల్పిస్తే నువ్వు వెళ్ళు, పవర్ సంపాదించు. ఎందుకు అంటే మన వాళ్ళు ఇవ్వండి, పక్క వాళ్ళు ఇస్తున్నారు. నీ చేతిలో పవర్ ఉంటేనే నువ్వు ప్రజలకు ఏదైనా చేయగలవు. నీ చేతిలో పవర్ లేకపోతే యూ కాంట్ డూ ఎనీథింగ్. బట్ ఎస్, దేశం ధర్మం ఈ రెండింటిని మర్చిపోకు అని చెప్తారు. వి సపోర్ట్ ఎక్కడున్నా సరే. నాకు కూడా అదే చెప్పారు, ఒక్కటే మాట చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో అటువంటి ఐడియాలజీ ఉన్న పార్టీ ఏంటి మీ దృష్టిలో? టీడీపీ, జనసేన. అందుకే కదా అలయన్స్ అయింది. ఎందుకు? అరే ధర్మం కోసం, దేశం కోసం పనిచేస్తుందా టీడీపీ? దేశం కోసం, ధర్మం కోసం కాదు కానీ సిమిలర్ ఐడియాలజీ ఉంటుంది. ప్రజలు బాగుండాలి, సో ప్రజలకు ఏదైనా చెయ్యాలి అనేటటువంటి ఆ ఐడియాలజీతోనే మరి ఎన్టీఆర్ గారు పెట్టారండి. జనసేనకి ఎన్టీఆర్ గారు పెట్టిన బీజేపీకి ఐడియాలజీ దగ్గర ఉందంటే ఒప్పుకుంటా. టీడీపీకి బీజేపీకి జనసేనకి ఐడియాలజీ దగ్గర ఉందంటే కొంచెం ఎందుకు మ్యాచ్ అవ్వట్లేదు. అంటే ఎన్టీఆర్ గారు పెట్టిన ఉద్దేశం ఏంటి చెప్పండి? ఆయన పెట్టిన రోజులు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, బట్ తెలుగుదేశం పార్టీ స్థాపించింది ఎవరు? ఎన్టీఆర్ గారు. అసలు కాంగ్రెస్ కి అగైనెస్ట్ గా స్థాపించారు ఆయన. రీసెంట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పనా, బట్ మీకు తెలుసో లేదో నాకు తెలియదేమో. 2001-2లో మోదీ గారు సీఎం అయ్యారు కదా. అవును, గుజరాత్లో. అవును, సీఎం అయినప్పుడు అక్కడ అల్లర్లు అయ్యాయి కదా, గోద్రా అల్లర్లు. మోదీ లాంటి వ్యక్తిని మీరు బయటికి పంపిస్తే తప్ప మేము మీటింగ్స్కి రాము అని మోదీకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు చాలా మాట్లాడారు. అప్పుడే మొన్న 2019లో మాట్లాడలేదా అండి? 19లో మాట్లాడారు. 19 ఏంటి, 18లో మాట్లాడలేదా? 17లో మాట్లాడలేదా? ఇంకా అసలు మీ భార్యను తీసుకొని తిరుమలకి రా అని చెప్పేసి పర్సనల్, అది కూడా పర్సనల్ క్యారెక్టర్ అన్నారు. తిరుమలకి వచ్చిన అమిత్ షా గారి పైన రాళ్ళు వేశారు ఫ్యామిలీతో. అది దాన్ని ఏమంటారంటే, అది
పార్టీ ఐడియాలజీ కాదు, వాళ్ళు పర్సనల్ అటాక్స్ అంటారు. నేను అందుకే ఇవి చెప్పాలా, నేను అది చెప్పింది ఎందుకంటే మాది సెక్యులర్ పార్టీ, ఇది మతతత్వ పార్టీగా ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి మీకు దూరంగా ఉంటున్నాను, దూరం అయ్యారైనా. అదే మేము సెక్యులర్ పార్టీ, మీది మతతత్వ పార్టీ అన్నారు. సో ఐడియాలజీ డిఫరెన్స్ అక్కడ ఉంది. ఐడియాలజీ డిఫరెన్స్ ఏంటంటే ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన ఉద్దేశము చాలా గొప్పది. అప్పట్లో అద్వానీ గారు అండ్ వాజ్పేయి గారు కలిసి పనిచేయడం జరిగింది, గొప్ప ఉద్దేశాలతో స్థాపించడం జరిగింది. బట్ వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే అటు ఇటు అయిపోయి ఆఖరికి కాంగ్రెస్తో కూడా కలిపి పోటీ చేసి పొత్తు పెట్టుకున్న పరిస్థితి. దాని తర్వాత మనిషి అనే వాళ్ళు కొంచెం తప్పుడు ఆలోచనలు చేస్తారు. దెన్ ఫైనల్లీ దే గాట్ రియలైజ్డ్ ఓకే. ఏ తప్పుడు ఆలోచన? కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం తప్పుడు ఆలోచన అంటే వదిలేయడం తప్పుడు ఆలోచన. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం ఎందుకంటే పెద్ద ఆయన ఎన్టీఆర్ గారు పెట్టిందే కాంగ్రెస్కు వ్యతిరేకంగా టీడీపీని, అదే అది మర్చిపోకూడదు కదా. ఆయన ఖచ్చితంగా నొక్కి ఒక్క నుంచి చెప్పింది అదే కదా, కాంగ్రెస్కు వ్యతిరేకంగానే పెట్టారు. కాబట్టి ఆ రూట్ ఏంటంటే మదర్ లాంటిది. ఆ మదర్ మీతోటి నేను పాలిటిక్స్ తప్ప మిగతా అన్ని మాట్లాడదాం అనుకుంటున్నాను. సీరియస్ పాలిటిక్స్లోకి తీసుకెళ్తున్నారు మీరు, సీరియస్ పాలిటిక్స్లో తీసుకెళ్తున్నారు మీరు. సరే చెప్పండి, మీరు టాపిక్ తెచ్చారు కాబట్టి నేను టాపిక్స్ తెస్తున్నా, మీరు లోపలికి వెళ్ళిపోతున్నారు, పూర్తిగా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. ఏదో మనకు తెలిసిన కొంచెం జ్ఞానాన్ని పంచుతున్నానేమో. సో సినిమాల్లోకి వస్తారు, మళ్ళీ వచ్చేది ఏంటండి? ఆల్రెడీ టాక్స్ ఉన్నాయా? టాక్స్ అయితే ఏమీ లేవు, కానీ మేబీ నేనే చాలాసార్లు చెప్పాను, మేబీ నేనే డబ్బులు సంపాదించేసి నేనే ప్రొడ్యూసర్గా ఇప్పుడు జ్యోతిక అట్లా మంచి మంచి మూవీస్ చేసుకుంటుంది కదా, అలా చేసుకుంటాను. అవి మళ్ళీ డబ్బులు వచ్చే మూవీలు కాదు, మీరు ఏదో సమాజ సేవలాగా ఉంది. సమాజ సేవే, అది కమర్షియల్గా ఉండాలి కదా. కమర్షియల్ ఎలిమెంట్స్ కొన్ని సినిమాలు బాగా ఆడాయండి జ్యోతిక గారు. కొన్ని సినిమాలు అంటే సబ్జెక్ట్ చాలా బాగుంది, కమర్షియల్గా కూడా వెళ్తే కనుక ఆడతాయి. సో ఇప్పుడు మాధవీలత గారితో మేము సినిమా తీయాలంటే ఈ వీడియో చూసిన వాళ్ళు, ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు ఎవరైనా ఎంత బడ్జెట్తో చేయాలి? బడ్జెట్ చెప్పకూడదు, ఇది మరీ బాగుంది. ఎంత బడ్జెట్తో అంటే నాకు తెలియదు, సినిమాది బడ్జెట్ ఏమన్నా, బడ్జెట్ ఇంకేమైనా క్రైటీరియా ఉంటారండి? నాకేం సంబంధం. ప్రొడ్యూసర్ల కోసమే ఈ కాల్, మీరు ఏమైనా చెప్తే స్టోరీస్ అవే ఏమన్నా, ఏ బడ్జెట్ ఏంటి, ఏ జోనర్? ఇంకా ఇప్పుడు నాకు క్యారెక్టర్లు ఇచ్చాను, నేను ఫస్ట్ సినిమా నుంచే అట్లా కాదండి పక్కింటి అమ్మాయి రోల్స్ చేస్తానండి అని చెప్పి ఏదంటే చింతకాయ పచ్చడి ఒక ఎజెండా పెట్టుకొని అన్ని అలాంటి రోల్సే చేశా. సో ఆ తర్వాత మంచి క్యారెక్టర్లు అంటే మంచి పాత్రలు అంటే పక్కింటి అమ్మాయి రోల్సే వచ్చిన ఫస్ట్ నా తప్పుతోనే ఈ సినిమా వద్దు, ఈ క్యారెక్టర్ వద్దు, ఈ కథ బాగాలేదు, ఈ హీరో వద్దు, ఇలా వదిలేశానమాట. 2012లో నాకు ఎవరో చెప్పారు, మాధవి నీ చేతిలో 4 సినిమాలు ఉంటే అబ్బాయి షీఈస్ ద బిజియెస్ట్ హీరోయిన్, ఎప్పుడు చూడు షూటింగ్ సెట్లో ఉంటుందని ఇంకో 4 వచ్చి నీకు ఆఫర్ ఇస్తారు. అప్పుడు నీ చేతిలో 8 సినిమాలు ఉంటాయి. ఈ 4 సినిమాలు రిలీజ్ అయితే ఒకటి యావరేజ్గా ఆడితే మిగిలిన ఇంకో 4 ఉంటాయి. ఈ 4 రన్ అయ్యేటప్పుడు ఇంకో 4 వస్తాయి. సో మొత్తం 20 సినిమాలు చేతిలో డబ్బులు అన్నీ ఉంటాయి. నువ్వు అట్లా కాకుండా అది ఇది నీకు ఎందుకు హిట్ ఏంటి ఫ్లాప్ ఏంటి, నీ చేతిలో సినిమాలు. అరే ఈ లాజిక్ తెలుసుకునేసరికి చాలా సంవత్సరాలు అయిపోయింది. అప్పటికే ఇండస్ట్రీకి గ్యాప్ వచ్చేసింది. ఆ తర్వాత ఆపర్చునిటీస్ పెద్దగా రాలేదు. ఆ తర్వాత కూడా వచ్చినాయి మళ్ళీ అదే పాత చింతకాయ పచ్చడి అంటే సినిమా. నేనేం ఆలోచించంటే గాడ్ ఫాదర్ లేకపోవడం, నేనేమనుకున్నా అంటే ఈ సినిమా ఫ్లాప్ అయితే నన్ను ఇంకా ఫ్లాప్ హీరోయిన్ అనేస్తారేమో, ఐరన్ లెగ్ అనేస్తారేమో, ఇంకా నాకు సినిమాలు రావేమో అనుకున్నా. బట్ నాకు ఓవర్ కాన్షియస్, పెద్ద నాలెడ్జ్ లేక ఇలా ఓ 4 సినిమాలు ఉంటే. నాకు ఇప్పుడు చెప్పండి ఇంటర్వ్యూలో, అంటే ఎటువంటి జోనర్ సినిమాలు మాధవీలత చేయాలనుకుంటున్నారు? మాధవీలతకి ఎవరైనా మంచి క్యారెక్టర్స్ ఇస్తారు. వాళ్ళు ఒక సినిమా తీసుకుంటున్నారు అనుకో, ఎవరైనా మార్కెట్లో మంచిగా చేయాలనుకునే అంటే మంచిగా డబ్బులు వచ్చే సినిమాలే చేయాలనుకుంటారు. ఏదో పిచ్చి కథలు అట్లాంటివి నాకు నచ్చవు. ఏదో చిల్లర్ సినిమాలు కొంతమంది చేస్తారు, అట్లాంటివి కాదు. మంచి కథలు తీసుకెళ్తారు కదా సొసైటీలోకి. నా పాత్రకి ఇంపార్టెన్స్ ఉండి ఆ పాత్ర స్టోరీకి కనెక్ట్ అయ్యి ఉంటే చేస్తాం. వచ్చి 4 పాటల్లో డాన్స్ వేసిపోమంటే కాదు, అసలు సమస్య లేదు. ఇప్పుడంతా హీరోయిన్స్ క్యారెక్టర్స్. ఇప్పుడు ఎవరు నన్ను డాన్స్ చేయమని అడగరండి. అప్పట్లోనే అసలు నచ్చావలే సినిమా తర్వాత డూ యూ బిలీవ్ మీ ఆర్ నాట్ ఒక 3 సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ కోసం నన్ను అడిగారు. ఏ యాంగిల్లో నన్ను ఐటమ్ సాంగ్ చేయమని అడిగారో నాకు అర్థం కాదు. మీరు శ్రీలీల చేస్తుంది అమ్మాయి, నాకు తెలిసి మీకంటే సిమిలర్గా ఉంటుంది, మీతో సిమిలర్గా ఉంటుంది అమ్మాయి. షీఈస్ క్యూట్ యాక్చువల్లీ చేస్తుంది. మేబీ అలా అడిగారేమో. నేను ఆ ప్రొడ్యూసర్ని అడిగాను అనమాట, మీకు ఎలా అడగాలనిపించింది అని అంటే, తెలుగు అమ్మాయి కావాలి నాకు, తెలుగు అమ్మాయిని ఎంకరేజ్ చేయాలంటే హీరోయిన్ రోల్ ఇవ్వాలి కదా. ఐటమ్ సాంగ్ ఏంటంటే బాగుంటుంది, గ్లామరస్గా చూపిద్దాం, ఎందుకు చేయకూడదు, తెలుగు అమ్మాయిలు గ్లామరస్గా ఎందుకు చేయకూడదు, రంభ చేయలేదా, రోజా చేయలేదా, రమ్యకృష్ణ చేయలేదా అని అడిగాడు ఆయన. అయ్యగారు దండాలని నేను చేయలేదు. సో ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ వస్తే చేయరు మీరు? అప్పట్లోనే చేయలేదు, ఇప్పుడు ఎలా చేస్తాను.
నాకంటూ కొన్ని రూల్స్ ఉంటాయండి, వాటిని నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ దాటలేదు. ఒకే ఒక సినిమాలో నా కర్మో నా దరిద్రమో అది అసలు అది బూతుది కాదు, ఆయన కోట్ చేసింది బూతుదే కాదండి. ఆయనకి ఏ యాంగిల్లో జుగుప్సాకరంగా ఇంతవరకు ఉంటుంది. నేను క్లియర్గా చెప్తా, ఇగో ఇంతవరకు అండి, దెర్ ఇస్ నో క్లీవేజ్ అట్టాలి. నేను ఈ రోజు వరకు క్లీవేజ్లో వేయలేదు అసలు. ఓకేనా, నడుము చూపించే 2 సినిమాల్లో చూపించాను, అది కూడా డైరెక్టర్ అడుక్కొని మన సినిమాలో అసలు మొత్తం డ్రైగా ఉంది. సాంగ్లో అన్న ఒక చిన్నగా అట్లా నడుము కనిపించేలాగా చీర అన్న కట్టుకోమ్మా అన్నందుకు కట్టుకొని మళ్ళీ సాయంత్రం ఆ ఫోటోలను డిలీట్ చేయండి అని చెప్పి సాంగ్లో మూమెంట్లో ఉంటే ఓకే, కానీ మీరు వాళ్ళ ఫోటోలలో స్టిల్స్ ఉండకూడదండి. కానీ అప్పటికే వాళ్ళ ఇది కక్కుడితే వాళ్ళకు ఉంటుంది కదా. బట్ ఆయన చూసిన ఫోటోలు ఏముండదండి, జస్ట్ రోజా పూలు వేసుకొని ఇంత జుగుప్సాకరంగా అసలు ఉండదు. దెర్ ఇస్ ఓన్లీ షోల్డర్ విజిబుల్. కాదు, రోమ్లో ఉన్నప్పుడు రోమన్ లాగా ఉండాలి కదా. మీరు సినిమాలో ఉన్నప్పుడు నేను ఇంకా ఇచ్చేయను అని ఉంటే, ఇప్పుడు టబు గారు ఉన్నారు, పెద్ద యాక్టర్స్ కదండి, తను చాలా బోల్డ్గా చేస్తున్నారు, ఇప్పుడు ఇంకా చాలా మంది చేస్తున్నారు. అంటే అది వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ అండి, అందరూ అలానే చేయాలని రూల్ ఏముంది, ఇది నా పర్సనల్ ఇంట్రెస్ట్ కదా. అలా ఉన్నప్పుడు న్యాచురల్గా ఆపర్చునిటీస్ మిస్ అవుతున్నాం. నేను అదే చెప్పాను కదా, ఆఖరికి నచ్చవులే సినిమాలో షార్ట్ ఫ్రాక్ వేసుకున్నందుకు షార్ట్ ఫ్రాకా, అయ్యో షార్ట్ ఫ్రాక్ వేసుకుంటే ఫ్యామిలీ ఆ లేడీస్ అందరూ ఒప్పుకోరేమో అని గోల. దాన్ని రవిబాబు గారికి కోపం వచ్చేసేసి అసలు రచ్చ చేసేసి నేనేమో ఆ షర్ట్లు ఇట్లా లాక్కుంటూ అది మొత్తం అన్కంఫర్ట్ ఫీల్ అయ్యి, సో దానికి డాన్స్ కొరియోగ్రాఫర్ అసిస్టెంట్ వచ్చేసి మీరు లోపల వేసుకున్న షార్ట్కి పైన ఫ్రాక్కి పిన్నులు పెట్టుకోండి. ఈ కష్టాలన్నీ ఫేస్ చేశా. దాని తర్వాత స్నేహితుడాలో కూడా ఒకే ఒక సాంగ్లో వాళ్ళు వచ్చేసి దాన్ని ఏమంటారు సినిమాటోగ్రాఫరు, ఆ అమ్మాయిని కొంచెం గ్లామరస్గా నడుము కనిపించాలి, మళ్ళీ వాళ్ళు వచ్చి డైరెక్టర్ మేడం కొంచెం నడుము కనిపించేలాగంటే కొంచెం సాంగ్లో కొంచెం గ్లామరస్గా వేసుకుంటే వద్దండి నేను వేసుకోనండి. దానికి బిఫోరే ఒక సినిమాలో వేసుకున్నందుకు అదంతా ఫోటోలన్నీ పబ్లిష్ అయిపోయాయని. లేదు మేడం, అసలు మన సినిమాలో గ్లామరే లేదు, అసలు ఒక సినిమాలో లాంగ్ షాట్ పెట్టుకుంటాము, లాంగ్ షాట్లోంచి తీస్తామని, మీరు ఫోటోలు తీసి పబ్లిష్ చేస్తారని, లేదు చెయ్యమని. అప్పుడు కొంచెం నడుము కిందికి అది వేసుకుంటే నిజంగానే పాపం వాళ్ళు మాట ఇచ్చినట్లు మొత్తం లాంగ్ షాట్ పెట్టారు, చాలా లాంగ్ షాట్. అది గోదావరి దాని మీద ఒక పెద్ద సెటప్ వేసి ఆ గోదావరి వాళ్ళ గట్టు మీద కూర్చొని ఒక లాంగ్ షాట్ వేశారు అంతే. ఆ తర్వాత సినిమాలో కూడా నేను చేయలేదు. ఇంకా రిలేషన్ రాలేదు అయితే? ఏది మీరు ఇంతకుముందు చెప్పారు రిలేషన్ రాలేదు, సినిమాలో ఎలా ఉండాలి ఏంటి అనే దానిపైన. మన పిఆరా? నాకు పిఆర్ నాలెడ్జ్ లేదండి అసలు. నేను మీ వీడియోస్ ఎప్పుడైనా చూస్తున్నప్పుడు మాధవీలత అని కొడితే ఫస్ట్ ఏమొస్తాయి తెలుసా, మొత్తం యూట్యూబ్లో అన్నిట్లో ఆ డైరెక్టర్ ఇలా రమ్మన్నాడు, రానన్న మాధవీలత, అర్ధరాత్రి ఓడెవడో వచ్చి నా ఎదురుగా ఏం చేశాడో తెలుసా కదా. అసలు ఆ టైటిల్స్ దారుణం టైటిల్స్ అండి. మొత్తం ఇదేంటి మీ టూకి సంబంధించి వీటిని ఏమంటారు, ఇంకా కాస్టింగ్ కౌచ్కి సంబంధించిన వీడియోసే ఉంటాయి మొత్తం. ఎందుకంటే అవన్నీ చూసిన తర్వాత ఎవడన్నా పిలిచి మీకు అవకాశాలు ఇస్తారండి? తర్వాత కూడా భయపడి చేస్తారు కదా ముందు. లేదు, 2 సినిమాలు ఇచ్చారు నాకు. ఒక సినిమాలో నేను ఎమ్మెల్యే 2019లో సినిమా చేశాను, అందులో నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి గెలుస్తానమాట విలన్ మీద. అందులో విలన్ పాత్రను అరెస్ట్ చేశారు, ఆయన తరతరాల నుంచి ఆయనే ఎమ్మెల్యేగా ఉన్నాడు అనమాట. మంచి రోల్ అసలు. అది యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ కోసం చేశారు సినిమా, బట్ వెరీ అన్ఫార్చునేట్ ఎలక్షన్ కోడ్ వచ్చినందువల్ల రిలీజ్ చేయలేకపోయారు. సరే ఎలక్షన్ తర్వాత పేరు మార్చి సత్యాగ్రహం రిలీజ్ చేద్దాం అనుకున్నారు, కానీ పాపం మంచి డబ్బులు ఖర్చు పెట్టి 3 కోట్లు ఇట్లా ఖర్చు పెట్టారు, పాపం రిలీజ్ అవ్వాలి. మంచి సినిమా చేశారు వాళ్ళు. అది చేశారు 2019లో. ఈ కాస్టింగ్ కోచ్ అంతా మంచి డబ్బులు ఇచ్చిండ్రు. సో అప్పుడు కూడా మంచి సినిమాలు తీయాలనుకున్న నిర్మాతలు, లేకపోతే నేనేంటో తెలిసిన డైరెక్టర్లు, ఈ కాస్టింగ్ వచ్చింది మనకు వద్దబ్బా సినిమాలు చేయాలనుకున్న ఎవరికి నేనంటే ఏ ప్రాబ్లము లేదు. 3 సినిమాలు చేశా 19లో అండ్ 2021లో. లాస్ట్ ఇయర్ కూడా సిఐ క్యారెక్టర్ చేసా. సినిమా పెద్ద ఆడలేదు అనుకోండి, ఒకరోజు, కానీ మంచి మర్డర్ మిస్టరీ స్టోరీ అనమాట. అది వెబ్ సిరీస్ చాలా వస్తున్నాయి, అంటే పెద్దగా యాక్చువల్లీ వాళ్ళు నాకు వెబ్ సిరీస్ అనే నా చేత రోల్ చేయించారు, కానీ సినిమా లేకుండా కూడా వస్తున్నాయి, చాలా బాగా తీస్తున్నారు న్యూడిటీ లేకుండా. అది ఇప్పుడు అసలు లిప్లాకులు ఇంకేదో సీన్స్ చేస్తుంటే మేము నడుము చూపించము, క్లీవేజ్ ఉండదు. మీకు అసలు తెలుసా అండి, నచ్చవుల సినిమా 3 మీదే ఆధారపడి ఉంటుంది. ఆ రూల్స్ నేను పెడతా. చేతులు పట్టుకోకూడదు, హగ్ చేసుకోకూడదు, ముద్దు పెట్టుకోకూడదు. మీకు దండం పెడతారు వాళ్ళు. ఇంకా కాదు, ఆ సినిమా కాన్సెప్ట్ నచ్చవులే. నేను రూల్స్ పెడతా హీరోకి, కానీ నేనే షేక్ హ్యాండ్ ఇస్తా, నేనే హగ్ చేసుకుంటా. మీరు కావాలంటే ఇవ్వచ్చు,
వాడు తీసుకో కాదు ఆ సందర్భాన్ని పాపం డైరెక్టర్ చాలా సందర్భోచితంగా క్రియేట్ చేశారు. ఎవరో నన్ను టీస్ చేస్తూ ఉంటే సడన్గా హీరో రావటము, ఆ సెక్యూరిటీ కోసం చేయబట్టుకుంటా. చాలా అమ్మాయి వెరీ ఇండిపెండెంట్ గర్ల్. నా బెస్టీనే నన్ను అడిగింది, కథ రాశాక నేను సెలెక్ట్ చేశారా లేకపోతే నీ క్యారెక్టర్ తెలుసుకొని కథ రాశారా, ఇలానే అడిగింది. ఎందుకు అలా అడిగానంటే నీ క్యారెక్టరే కదా, ఒరిజినల్ క్యారెక్టర్ చూపించారు అందులో అని. ఆ హగ్ చేసుకునేది కూడా ఎలా చూపిస్తారు, బైక్ వీడు రైస్ చేస్తే వెనక్కి ఇట్లా పడిపోలేక అలా హగ్ చేసుకుంటుంది. ఇకపోతే ముద్దు పెట్టుకునేది అది అనుకోకుండా, అది యాక్సిడెంటల్గా జరుగుతుంది. అయితే డైరెక్టర్ అడిగారనమాట నన్ను ఇక్కడ లిప్ లాక్ సీను. సో దీని మీదే, ఎందుకంటే దాన్ని రికార్డ్ చేసి ఇంకా అక్కడి నుంచి స్టోరీ సీరియస్ అవుతుంది. ఆ లిప్ లాక్ సీన్ అందరు మొబైల్లో చూసి, బస్సుల్లో వెళ్ళే ప్రాంతంలో చూసేసి, ఈ అమ్మాయిని చాలా అసహ్యంగా చూసి కామెంట్ చేయడం, మొత్తం సినిమా అంతా సీరియస్ అక్కడి నుంచి అవుతుంది. అంటే సినిమాకి అదే ప్రధానం, ఇంకా సీరియస్నెస్లోకి ఎంటర్ అవ్వడానికి. అలాంటి దాంట్లో మామూలుగా వేరే ఎవరైనా సరే భయంకరంగా లిప్ లాక్ సీన్ వాడేస్తారనమాట. బట్ డైరెక్టర్ అడిగారు, ఐ యూ కంఫర్టబుల్ టు డూ లిప్ లాక్ సీన్ అన్న. ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ సార్ అన్న. ఐ షూర్? ఎస్ సార్. ఓకే డన్, సజెషన్ షాట్ పెట్టండి, అంతే అయిపోయింది, కథం. ఇప్పుడైతే చాలా సినిమాల్లో రవిబాబు గారు విచ్ ఈజ్ ఇండీడ్ ఆ సందర్భంలో ఆ లిప్ లాక్ సీన్ చాలా అవసరం. ఇట్లాంటి చాలా రీజన్లు పెడతాయి. యాక్చువల్లీ నచ్చాల సినిమాలో మీరు చూడండి, ఆ సినిమా మొత్తం ఎండ్ వరకు ఆ లిప్ లాక్ సీన్ మీదే నడుస్తుంది. బట్ స్టిల్ ఏమీ చూపించరు, ఎగ్జాక్ట్లీ డైరెక్టర్స్. అట్ ద సేమ్ టైం జనాలు ఏం పిచ్చోళ్ళు ఏం కాదు కదా, దే అండర్స్టూడ్. అది చూపిస్తేనే వాళ్ళకి అండర్స్టూడ్, లేకపోతే లేదు అలాంటిది ఏం లేదు. సో ఈ సైడ్ ఒక సజెషన్ షాట్ పెట్టన్నారు, ఒక లాంగ్ షాట్ పెట్టేశారు. ఇలా పడ్డప్పుడు ఈ జుట్టు ఇలా పోని అడ్డం వేశారు, అంతే అయిపోయింది. దట్స్ ఇట్, షార్టీ అని తిప్పేశారు. చీట్ చేశారు, కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులను చీట్ చేశారు ఆబ్వియస్లీ. అడ్డం పెట్టి అంటే అంతే, ఇలా హీరో ఉంటాడు, నేను అలా ఫాలో అవ్వాల్సి వస్తుంది. అదేదో లిప్ లాక్ సీన్ అని ప్రజలు ఊహించుకోవడం కోసం నా పోనీ ఇట్లా అడ్డం పడుతుంది. సో ఇప్పుడు ఎవరైనా మీకు అవకాశాలు ఈ మధ్య ఏమంటే మీరు అన్ని మాట్లాడిన తర్వాత కూడా ఒక 2 మూవీస్ చేశారని చెప్తున్నారు కదా? అవును, లాస్ట్ ఇయర్ కూడా చేశారు కదా. ఈ టైంలో ఎవడన్నా మీటును కాస్టింగ్ కౌచ్ మీతో మాట్లాడే ప్రయత్నం చేశారా? అబ్బో ఒకళ్ళు చేశారండో, ధైర్యం చేశారు. మాట్లాడిన తర్వాత కూడా కదే కదా నేను అన్నాను, మీకు అర్థమవుతుందని, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు అర్థమవుతుందా అని అంటే, ఏముందలేని ఇంటర్వ్యూలో బోల్డ్ అని మాట్లాడుతూ ఉంటారు కానీ అన్నాడు. మమ్మల్ని కూడా పట్టించుకోండి అని. ఏం పట్టించుకోవాలని అంటే, అదే పట్టించుకోండి అని. సరే నేను మళ్ళీ కాల్ చేస్తాను. నేను చెప్పా కదా, కొన్ని విషయాల్లో చాలా చాలా డీసెంట్గా డీల్ చేస్తాను. ఇంతకుముందు కూడా అంతే డీసెంట్గా డీల్ చేశాను. మీరు చెప్పిన టైటిల్స్లో నేను చెప్పిన టాపిక్స్ వేరే ఉంటాయి, వీళ్ళు టైటిల్స్ వేరే పెట్టుకుంటారు. ఎవరైతే అలా అసలు అసహ్యంగా అడిగిన వాళ్ళు కూడా కాస్టింగ్ కౌచ్ గురించి నేను మాట్లాడినప్పుడు సేమ్ ప్రొడ్యూసర్ ఫోన్ చేసి, అమ్మ చాలా బాగా మాట్లాడుతున్నావు అమ్మా అన్నారు. సో మనం తిట్టక్కర్లేదు, మనం డీల్ చేయగలిగినప్పుడు స్మార్ట్గా డీల్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం డినై ఎంత రెస్పెక్ట్ఫుల్గా చేసుకుంటామో అవతల వాళ్ళకు అంతే రెస్పెక్ట్ ఉంటుంది. వాళ్ళు ఫోర్స్ చేశారనుకో, అప్పుడు మనం ఫోర్స్ యూజ్ చేయాలి. వాళ్ళకి అడిగే హక్కు ఉన్నప్పుడు డినై చేసే హక్కు మనకు లేదు. బట్ అడిగాడు అంటే ఇప్పుడు అందరూ హక్కుల గురించే మాట్లాడితే ఏమని, ఒక అమ్మాయిని మేము అడుగుతాం, మాకు హక్కు ఉంది అంటున్నారు. అందుకని వాళ్ళ భాషలో చెప్తున్నాను, హక్కు ఉందని కూడా మాకు నచ్చితే అడిగే హక్కు ఉంది అంటున్నారు. తప్పేముంది అందులో? బూతు తిడితేనే తప్పలేదు అంటున్నారు కదండి, తప్పేముంది అందులో అంటున్నారు. బూతు తిడితేనే అంటున్నారు, మళ్ళీ ఇక్కడికి రిలేట్ చేస్తే మరి ఇంత పెద్ద నాకు సర్ప్రైజింగ్ గానే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఈ టైంలో కూడా మిమ్మల్ని అడిగాడంటే ఎవడవాడు? అదే చెప్తున్నారు కదా, అంటే ఎలా ఉంటుందంటే పాలిటిషియన్స్ ఈ తెర మీద కొట్టుకుంటారు అండ్ తర్వాత వాళ్ళు బాగానే ఉంటారు. సో మాట్లాడుతుంది అంతే 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 నేను మళ్ళీ మాట్లాడతానండి మీతో అని చెప్పి పెట్టేశాను అంతే. ఆ తర్వాత మళ్ళీ కాల్ చేస్తే ఐ డెంట్ ఈవెన్ రెస్పాండ్, దెన్ దే అండర్స్టూడ్, అయిపోయింది. ఇంకోటి కూడా ఉంటుందేమో కదండి, చాలా మంది ఇప్పుడు అట్లా వాళ్ళు ఫోన్ వస్తే చాలు వెళ్ళిపోదాం అనే వాళ్ళు కూడా అవకాశాల కోసం ఉన్నారు. తప్పుపట్టలేని వాళ్ళని చాలా మంది. నేను ఎవరిని కూడా తప్పుపట్టాను. వాళ్ళందరినీ వదిలేసి ఇంకా మీ దగ్గరికి వచ్చి అడిగే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అంటే అంత ఇంట్రెస్ట్ ఏం జనరేట్ చేస్తున్నారు మీరు అని ఎక్కడ అసలు మీరు ఇంట్రెస్ట్లు ఎవరు క్రియేట్ చేయక్కర్లేదండి. యావరేజ్గా ఉన్న అమ్మాయిలనే యావరేజ్గా ఉన్న అమ్మాయిలనే అడుగుతున్నారు. ఐ థింక్ ఐ లుక్ బ్యూటిఫుల్. మరి వాళ్ళ ఇంట్రెస్ట్లు వాళ్ళవి డినై చేసే ఇది నాకుంది. నన్ను డిస్టర్బ్ చేయనంత వరకు నేను చాలా పొలైట్గానే డినై చేస్తాను ఎవరినైనా. నన్ను డిస్టర్బ్ చేశారనుకో అది స్టోరీ వేరే ఉంటుంది. బట్ థ్యాంక్ గాడ్ ఎవరు అంత ఎక్కువ నన్ను డిస్టర్బ్ చేయలేదు, ఫోర్స్ చేయలేదు, అంత డేర్ చెయ్యరు ఫస్ట్ నుంచి కూడా.
ఇది మీరు ఎక్కడ మాట్లాడినట్లేరు, ఈవెన్ పార్టీల్లో అండి, పొలిటికల్ పార్టీస్లో ఈ రోజు వరకు ఎవ్వరూ కూడా బైపాస్ మిస్టేక్లో కూడా ధైర్యం చేసి అడగలేదండి. మేబీ దానికి కారణం అంటే 2017-18 ఈ పీరియడ్ అంతా నేను మాట్లాడుతూ ఉండడం, మాట్లాడిన తర్వాత నేను పార్టీలోకి వెళ్ళడం, తెలుగు వాళ్ళకి నేనేంటో తెలియటం వల్ల ఎందుకు వచ్చిన గొడవలే ఈ అమ్మాయికి అడగడం అనుకున్నారు. మా పార్టీలో అయితే ఈ రోజు వరకు అందరు నన్ను అమ్మ 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 అనే పిలిచారు. సో నేను నన్ను ఎవరన్నా అలా గనక అనింటే నేను ఖచ్చితంగా చెప్తా బయటికి. మీరు బెంగళూరు వెళ్ళారు కదా, బెంగళూరు మాధవీలత ఎందుకు వెళ్ళిందో తెలుసా? రేవు పార్టీలు ఎక్కువ అక్కడ. ఒక కామెంట్ ఎక్కడ చూసా నేను, వెరీ ఇంట్రెస్టింగ్ డే, వెరీ ఇంట్రెస్టింగ్. ఐ లవ్ దిస్ తెలుసా యాక్చువల్లీ ఇట్లాంటి కామెంట్స్. రేవ్ పార్టీలు నేను వినలేదు. నేను ఏం విన్నాను ఏమో, మరి మీ విన్నానేమో. అక్కడ రేవ్ పార్టీలో ఎందుకు ఈ మధ్య ఒక తెలుగు యాక్టర్స్ డ్రగ్స్ తీసుకున్నానంటే నేను రేవ్ పార్టీలో వెళ్ళి కరెక్ట్ ఇదే అంటున్నారు. అక్కడైతే వెళ్ళి నువ్వు డ్రగ్స్ ఇప్పుడు కూడా గాంజా, నువ్వు గాంజా తీసుకోబట్టే కదా నీకు అక్కడ గాంజా అమ్ముతారని తెలుసు. మాధవులతో గాంజా తీసుకోవాలంటే తాడిపత్రి జేసీ పార్క్ వెళ్ళి తీసుకోవాలి. అక్కడ నువ్వు గాంజా అమ్మావా అంటే అక్కడ నీకు డీలర్స్ ఉన్నారా, లేకపోతే అక్కడ నువ్వు తాగావా వచ్చి అని నువ్వు గాంజా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది. నిజంగా నేను గాంజా తీసుకుంటే అంత ధైర్యంగా మాట్లాడను. మొక్కలు తిన్నోళ్ళు బొక్కలు మెల్లో వేసుకుని తిరుగుతారా? ఇప్పుడు నేను ఎప్పుడైనా గాంజా తీసుకున్నా అనుకో, ఐ నెవర్ డేర్ టు స్పీక్ అవుట్. అంతే కదా. మనకి తెలియదు అబ్బా గాంజా డ్రగ్స్ అన్ని పెట్టుకొని. కొత్త టెస్ట్ ఒకటి వచ్చింది, గోల్ కట్ చేస్తే 6-7 years ముందు మీరు తీసుకుంటే కూడా తెలిసిపోతుంది. ప్లీజ్ పక్కా టెస్ట్ చేస్తామా? ఏ టెస్ట్లో అయినా చేసుకోవచ్చు నా మీద. కొన్నింటికి నాకు సెట్ అవ్వండి, పర్సనల్గా నాకు సెట్ అవ్వవు. సినిమా నేను ఎంతో ఇష్టపడి వచ్చిన చోటనే సినిమా ఇండస్ట్రీని, ఇక్కడ డబ్బు నేమ్ ఫేమ్ అన్నీ వచ్చే ఒకే ఒక ప్లేస్ సినిమా ఇండస్ట్రీ. రాజకీయం కాదు, సినిమా ఇండస్ట్రీలో అన్నీ వస్తాయి. ఇక్కడ ఏవో ప్రత్యేకంగా కూడా చేయక్కర్లేదు, కనీసం ఓ రిలేషన్షిప్ నడుపుకున్నా కూడా వచ్చేస్తాయి. ఏదో ఒక డైరెక్టర్ గాసిప్స్ తోటి చాలా మంది బతికేస్తూ ఉంటారు కదా, గాసిప్స్ తో అవకాశాలు వస్తుంటాయి కదా. మీ మీద ఒక గాసిప్ కూడా రాలేదేంటండి? అదేంటి దుర్మార్గం అండి ఇది కదా. ఒక్క గాసిప్ కూడా వినలా నేను అసలు. అప్పట్లో వచ్చాయా స్టార్టింగ్ లో కూడా? ఒక్కటేమో వచ్చింది కానీ లైట్గా వచ్చింది, ఇప్పటికీ కూడా ఉంటుంది అది వెబ్సైట్లో. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంట. నచ్చావులే హీరో, స్నేహితుల హీరో, మాధవీలత వాళ్ళిద్దరు ప్రపోజ్ చేశారంట. నేను డినై చేశానంట. ఈ గాసిప్ కూడా బాగాలేదు. అది డినై చేయడం గాసిప్ ఏముంది? అక్కడ కూడా మిమ్మల్ని వాడు ఎవరు అడగండి రా అమ్మాయి డినై చేస్తుంది, ఇప్పటికే ఉంటుంది గూగుల్ చేస్తే. దారుణం అండి. ఏదో అన్న యాక్చువల్లీ బాలీవుడ్ వాళ్ళు వాంటెడ్లీ ఇట్లాంటి గాసిప్స్ క్రియేట్ చేసి ఎప్పుడు లైమ్ లైట్ లో ఉండటానికి పిఆర్ స్టంట్. అటువంటి ఏమైనా మొదలు పెట్టకూడదు మీరు? ప్లీజ్ సినిమా ఇండస్ట్రీ ఒకవేళ గాసిప్ రాయండి అబ్బా, గాసిప్లు రాయండి ప్లీజ్. రాసుకోండి రా, ఎవరికి ఏం కావాలి. నాకు ఇంతవరకు థాట్ రాలేదు సుమి, మంచి ఐడియా ఇచ్చారండి నరసింహ గారు. మీరు అట్లా వచ్చి కార్ దిగుతూ ఉంటే ఒక వీడియో తీస్తారు, జిమ్కి వెళ్ళి వస్తుంటే వీడియో తీస్తారు. దానికి మనం మళ్ళీ పిఆర్ మనీ పే చేయాలిగా. వద్దు, నాకు సోషల్ మీడియా హేటర్స్ ఉన్నారు. ప్లీజ్ అబ్బా ఏదో ఒక హీరోతో లింక్ పెట్టి డైరెక్టర్. ఒకవేళ పెట్టాల్సి వస్తే ఏ హీరోతో పెట్టాలి? వాళ్ళకు ఉంటారు కదా నచ్చిన వాళ్ళు. మీరు ఇలా అయితే వెళ్తూ అయితే బాగుంటుంది. అమ్మ వద్దు, మీరు కావాలని నన్ను మళ్ళీ కాంట్రవర్సీ. లేదు, కాంట్రవర్సీ ఉంది. అరే వీళ్ళతో గాసిప్ అన్న రాలేదు అని. వద్దులేండి, ఎందుకు వచ్చినా కూడా మళ్ళీ. ఎందుకంటే నీ మొహానికి ఈ హీరో కావాలనేటోళ్ళు కొందరు ఉంటే, ఈ హీరోనే ఎందుకు ఇంకో హీరో ఎందుకు కాకూడదు అని మళ్ళీ వాళ్ళ ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. ఒక 5 పేర్లు చెప్దాం వరుసగా అయితే. వద్దు అండి వద్దు. కానీ ప్లీజ్ కదా, సినిమా ఇండస్ట్రీలో లిటరల్లీ నేను 16 మూవీస్లో మెయిన్ లీడ్గా చేశాను. ఒక్క గాసిప్ కూడా రాలేదు అంటే దరిద్రం. ఒక్క హీరోతోనో, ఒక ప్రొడ్యూసర్తోనో, ఒక డైరెక్టర్తోనో నాకు ఒక రిలేషన్షిప్ ఉంది, ఒక లవ్ ఉంది, లివ్ ఇన్ రిలేషన్షిప్, తోటకూర ఏదో ఒకటి రాయాలిగా. చిచి నాన్ సెన్స్ అండి. ఇవన్నీ వింటుంటే మీరు ఈ సీక్వెన్స్ అంతా చెప్తుంటే కదా చాలా అద్భుతమైన లైఫ్ మిస్ అయ్యాను. అసలు మిమ్మల్ని అనుమానించాల్సి వస్తుంది. ఒక్క గాసిప్ కూడా రాలేదంటే ఏంటి రీజన్ అని నాకు రీజన్ దొరకట్లా. సర్చింగ్ ఇండస్ట్రీలో నాకు మంచి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. నేను పబ్లిక్గా కనిపించలే, కనీసం ఒక కాఫీ షాప్ కన్నా వెళ్తా. వాళ్ళు ఇంటర్వ్యూ చూడకూడదు, చూస్తే మళ్ళీ రారు. గాసిప్ కోసం కాఫీ షాపుల మీద నిఘా పెడితే రాసేసుకోవచ్చు ఫోటో తీసుకుని మేము. అవును, అప్పట్లో అట్లే చేసేవాళ్ళంట కదండి. పేపర్ వాళ్ళు అలా వెళ్ళి నిఘా పెట్టి సీక్రెట్గా ఒక ఫోటో తీసి. ఇప్పుడైతే అందరి ఫోన్లలో కెమెరాలు ఉన్నాయి కదా. ఇంకోటి పొలిటికల్ గాసిప్స్ కూడా వస్తాయి. పాలిటిక్స్లో ఉన్నప్పుడు కూడా పొలిటీషియన్స్కి లింకప్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. మీరు పాలిటిక్స్లో ఉన్నారు, అక్కడ గాసిప్ లేదు.
అంటే నేను మామూలుగా పాలిటిక్స్లో ఏం చెప్తూ ఉంటారంటే ఒక వీక్లీ ఒకసారి వెళ్ళేసేసి దీనికి మంచి చెప్పాలి. నన్ను ఈ మధ్య చాలామంది విమర్శిస్తూ ఉన్నారంట, బీజేపీలో స్థానం సంపాదించడం కోసం సోషల్ మీడియాలో ఇట్లా రచ్చ చేస్తుంది అని. పాపం అంటే వాళ్ళ నాలెడ్జ్ని చూస్తే నాకు నిజంగా నవ్వు వస్తుంది. లో ఐక్యూ లెవెల్స్. అంటే పాలిటీషియన్స్ని ఇంప్రెస్ చేయాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వీక్లీ ఒకసారి కనిపించేసి హాయ్ హలో చెప్పాలి, లేకపోతే ఫోన్ నెంబర్లు తీసుకొని మెసేజ్లు పెట్టి మాట్లాడాలి. ఎవరండి ఎవరు మాట్లాడరు చెప్పండి? ఒక అమ్మాయి మెసేజ్ పెడతానో కాల్ చేస్తారో ఏ పొలిటీషియన్ మాట్లాడరు? పోనీ ఎవరు మాట్లాడరు చెప్పండి? ఎవరైనా మాట్లాడరు. ఈ సందర్భంగా చెప్తారండి, రేపు నేను ఒక ఇంటర్వ్యూ చేస్తున్నా, బహుశా ఆ ఇంటర్వ్యూ 2 రోజుల్లో టెలికాస్ట్ అవుద్ది. చంద్రశేఖర్ రెడ్డి అని ఒక అతను ఉంటాడు, ఫిమేల్ లాగా తను తయారై 2-3 సినిమాల్లో హీరోయిన్గా చేశాడు. చంద్రశేఖర్ రెడ్డి యాక్ట్రెస్, హీరోయిన్గా చేశాడు. చాలా బ్యూటిఫుల్గా ఉంటాడు. ఎవరు? లేడీ గెటప్. ఇంతకు ముందు చేశాడు 3-4 ఇయర్స్ బ్యాక్, 4 ఇయర్స్ బ్యాక్. చాలా బాగా చర్చ అయింది అప్పుడు. అది రేపు ఇంటర్వ్యూకి వస్తున్నాడు అతను. రీసెంట్గా వచ్చిన వాళ్ళ లేకపోతే ఇంతకు ముందు 4-5 ఇయర్స్ బ్యాక్? చందురెడ్డినా? చందురెడ్డి మీకు తెలుసుంటుంది. అయ్యో అప్పుడప్పుడు డాన్స్ బేబీ డాన్స్ లో కూడా చేశాడు కదా. కరెక్ట్. చందు అన్న చందు వస్తున్నాడు రేపు పొద్దున. ఐ కాల్ హిమ్ అన్నా కదా, చెల్లి చెల్లి అంటాడు నన్ను. ఓకే, వస్తున్నాడు. చందు లేడీ గెటప్లో ఉంటే చెప్పొచ్చో లేదా, నాతో నిన్న మాట్లాడుతూ చెప్పాడు. చందు అన్న తెలుసు. చందు ఏదో ప్రోగ్రామ్కి వెళ్ళి హైదరాబాద్లో ప్రోగ్రామ్ చేసుకుని వస్తుంటే ఓ మినిస్టర్ ఫోన్ నెంబర్ అయ్యో అన్న ఏం చెప్తాడు అన్న. నేను యాక్చువల్లీ న్యూయార్క్ స్ట్రీట్లో అట్లా షాపింగ్ చేస్తూ భలే కామెడీ సందర్భం జరిగింది. ఇట్లా కెమెరా వద్దు కానీ న్యూయార్క్లో జరిగింది. తర్వాత అప్పుడు కూడా పక్కన మీరున్న ఆయన నంబర్ అడిగారు లేదా అన్న? మామూలుగా మేము చూడటానికి వెళ్ళాం కదా న్యూయార్క్ నగరం, మెన్హాటన్ స్ట్రీట్స్ చూడటానికి వెళ్ళాం అనమాట. సో అది మామూలు వేరే ఇన్సిడెంట్ జరిగింది ఆబ్వియస్లీ. సో మిమ్మల్ని ఈజీగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది కదా. కానీ ఎవరు అడగలేదు. అంటే మామూలుగా వీళ్ళు అనేదాన్ని సోషల్ మీడియాలో మాట్లాడడం అవసరం అంతే. ఈమా స్టంట్లు క్రియేట్ చేసి బీజేపీ వాళ్ళ దృష్టిలో పడ్డాను. అంటే ఇప్పుడు ఆంధ్ర బీజేపీ వాళ్ళకి నేను తెలీదా దృష్టిలో మళ్ళీ ప్రత్యేకించి పడటం ఎందుకు? ఇప్పుడు తెలంగాణ బీజేపీ వాళ్ళకి నేను తెలీదా? ఇప్పుడు సరే ఎవరు టాప్, లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు అండ్ బండి సంజయ్ గారు, లేకపోతే రామచంద్రరావు గారు, నాకు తెలియని వాళ్ళకి నేను తెలీదా? నేను మాట్లాడాలనుకుంటే ఫోన్ చేసి మాట్లాడతాను, లేదా అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళిపోయేసేసి మామూలుగా కిషన్ రెడ్డి గారు అని మిమ్మల్ని కలవాలన్నా ఇంటికి వచ్చేసి ఇంటికి అందరూ అలాగే వచ్చి కలిసి మాట్లాడుతూ ఉంటారు. సో మనం వాళ్ళకి ఏమైనా కావాలంటే అప్పుడు వారానికి ఒకసారి వెళ్ళి హాయ్ హలో చెప్పేసి అందరూ అదే చేస్తారు. మార్నింగ్ వెళ్తారు, గుడ్ మార్నింగ్ చెప్తారు, లేదా టిఫిన్ టైంలో కలుస్తారు, ఏదో మాట్లాడుతూ ఉంటారు. అలా ర్యాపోల్ క్రియేట్ చేసుకోవాలి, మనం పొజిషన్లు సంపాదించాలి. మనం అది కూడా చెయ్యమే. మనం ఎక్కడో బెంగళూరులో కూర్చొని సౌండ్ చేస్తా ఉంటాం. హలో ఉండండి, మీరు మరీ మాటి బెంగళూరు అన్నది జస్ట్ 6 months బ్యాక్ మళ్ళీ వస్తా. 6 months బ్యాక్ వెళ్ళాను. ఏదో శాశ్వతంగా వెళ్ళిపోయినట్లు, లేకపోతే శాశ్వతంగా అక్కడే ఉన్నట్లు. ఇక్కడే కదండి ఉండింది నేను. ఉండండి ఇక్కడే, వచ్చేసేయండి మా ఊరికి వచ్చేసేయండి. చూద్దాం ఈ 6 నెలలు కర్ణాటక పాలిటిక్స్ నన్ను మాట్లాడితేని. కన్నడ వచ్చేసిందా? నాకు మామూలుగా ఒక 60% వచ్చు అండి, బికాజ్ ఐ స్టడీడ్ ఇన్ బళ్ళారి కదా. క్వశ్చన్ ఏంటంటే అదే టీచర్ మాధవిలత పెళ్ళి ఎప్పుడు? ఈ క్వశ్చన్కే మీరు ఇరిటేట్ అవుతుంటారు. దిస్ ఈజ్ మోస్ట్ ఇరిటేటింగ్ క్వశ్చన్ టు యూ. చాలామంది సోషల్ మీడియాలో వాడు ఏం పని చేసినా చేయకపోయినా, ఏది మంచి గుర్తుండకపోయినా మీ పెళ్లి గురించి మాత్రం గుర్తుంటే చాలామంది కామెంట్స్ చేస్తూ ఉంటారు. నేను ఏం చెయ్యనివ్వండి, మీరు కావాలంటే నా ఫేస్బుక్ చూడండి. చూస్తాను, ఫాలో అవుతాను కదా. నేను గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ వరకు ఎన్ని రకాల వెరైటీ టాపిక్స్ పెట్టిన కింద పెళ్ళెప్పుడు. అదే ఇప్పుడు ఇష్యూ జరిగిందనుకో, పెళ్లి చేసుకుంటే ఇష్యూ ఉండేదే కాదుగా. అంటే మీ ఏదన్నా చేయండి లింకే పెడతారు, పెళ్ళికే లింక్ పెడతారు. ఒక 1 year కృష్ణ అని చెప్పేసానికి ఏమన్నా తెలియదు, నేను చేసుకొని వదిలేసేయండి. మీ పెళ్ళి ఇప్పుడు వాళ్ళందరికీ పెద్ద సమస్య అయిపోయిందండి. చాలా పెద్ద సమస్య, ఇంటర్నేషనల్ ఇష్యూ అయిపోయింది. అవును, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. దీని మీద నేను చిరాకు పడలేను. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. మళ్ళీ కృష్ణ నా ధ్యానంలోకి వచ్చి గుర్తు తెచ్చుకో అన్నప్పుడు నేను చెప్తా. ప్రస్తుతానికైతే లేదు. పెళ్ళెప్పుడో మీకే తెలియదు, పెళ్ళెప్పుడో మీకు తెలియదు. నేను ఒకటే చెప్తాను, ఇప్పుడే కాదు 10 years బ్యాక్ కూడా నా ఫ్రెండ్స్ అడిగినప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి అని అడిగాను.
పెళ్ళి ఎందుకు చేసుకోవాలని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్, వెరైటీ ఆన్సర్. అంటే వయసు అయిపోయిన కాలంలో తోడుండాలి కదా ఒకటి. అంటే మా ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు. మా నాన్నమ్మ హెల్త్ బాగాలేదు, సో తను నా పెళ్ళి చూడాలి అనుకుంటుంది, వండి పెట్టడానికి ఎవరు లేరబ్బా ఇంట్లో అంటే. మరి ఇప్పుడు ఇక్కడ జాబ్ చేసుకోవాలి, బాగా స్ట్రైన్ అయిపోతున్నాను, ఇట్లాంటి సొల్లు రీజన్లే తప్ప ఐ నీడ్ సోల్మేట్ అని ఒక్కళ్ళు కూడా చెప్పాలి. కొంతమంది అయితే పెళ్ళెందుకు, పని పట్టలేక సోది, నీకు ఎవరన్నా నచ్చితే లివ్ ఇన్ రిలేషన్ పెట్టుకో, ఏం చేసుకుంటావు పెళ్ళి చేసుకొని, ఏదో ఒక రోజు మళ్ళీ విడాకులు అంటారు, గోల ఏదో గోల. ఇది అబ్బాయిల వెర్షన్. కొంతమంది అమ్మాయిలు బాగుంటుంది పెళ్ళి లైఫ్, కాకపోతే కొంచెం రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఉంటాయి, బ్యాలెన్స్ చేసుకోగలిగితే చేసుకోవచ్చు అని కొంచెం సోబర్గా చెప్పారు. ఫ్లడ్ చేసే ప్రయత్నం మీ ఫ్రెండ్స్లో నుంచి, మీ చుట్టుపక్కల అబ్బాయిల టీంలో చేయరు? ఆఫ్ కోర్స్ చేస్తారు. వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? వాళ్ళే నా ఫ్రెండ్సే కదా చేస్తారు. ఫ్రెండ్స్ కదా పట్టి నారదీస్తా అంటారా? ఎగ్జాక్ట్లీ. ఇంకేమన్నా అడగాల్సిన నేను? ఇంకేం లేవు, క్లోజ్ చేస్తా అయితే. నాకు మనిషిగా మానసిక ఆనందం వస్తుంది ఇప్పుడు వస్తుందంటే ధ్యానం చేసుకున్నప్పుడు వస్తుంది. కాస్త జీవితంలో ప్రశాంతంగా అర్ధగంట 40 నిమిషాలు ఉంటుంది తెలుసా. ఎప్పుడు టెన్షన్గా ఉంటాయి. ఆమె బ్లడీ ఓవర్ థింకర్ యూనో. అవునా, తెలుసు నాకు. రాత్రి 2:30-3 గంటలకి తెలుగులో 3 పేజీల ఆర్టికల్ టైప్ చేసి పెడతారు. ఎంత ఓపిక కావాలి దానికి. చెప్తున్నాను కదా, నా బ్రెయిన్ నా ఫ్రెండ్స్ బాగా రీడ్ చేస్తారు. ఐఎమ్ సచ్ బ్లడీ ఓవర్ థింకర్. పనికి మాలిన విషయాలు పనికొచ్చాయి. సమాజం గురించి తప్ప నా గురించి 10% కూడా ఆలోచించాను. నా కోసం నేను ఏమన్నా ఆలోచించుకుంటా అంటే నేను షాపింగ్ చేసుకుని బట్టలు కొనుక్కుంటాను, అవి ఇవి కావాల్సినవి కొనుక్కుంటాను. నా గురించి నేను ఆలోచన చేసేది ఒక్కటే. ఎంత సంపాదిస్తున్నారు యూట్యూబ్లో ఇప్పుడు? నిజం చెప్పనా, 2022లో హోల్ ఇయర్కి 25,000 వచ్చాయి. డాలర్సా? రూపీస్. మొత్తం ఇయర్కి? మొత్తం ఇయర్కి. 2020లో? 2022లో. 23లో 0. నేను డబ్బుల కోసం కాదు. 23లో 0, 24లో 0, 25లో $86 ఏవో ఉన్నాయి. బాగా చూస్తారు కదా మీకు. చూపిస్తాం మీకు వైట్. 25 ఇదేలే, మొన్నలే కదా. 25 మొన్న కదా. నేను దాని డబ్బుల కోసం కాదు కదా చేసేది. కాదు, బట్ ఐ వాంట్ టు ఓపెన్ అప్ మై వాయిస్ ఫర్ బీజేపీ, మోడీ. సో అందుకోసం చేస్తున్నాను. అన్అఫీషియల్ స్పోక్స్ పర్సన్ జాబ్ అండి, ఫర్ ఫ్రీ. రైట్, అయితే క్లోజ్ చేద్దాం. మళ్ళీ వచ్చినప్పుడు మాట్లాడదాం. ఎట్లా మీరు వచ్చేస్తున్నారు కదా మా ఊరికి? 6 months తర్వాత. 6 months తర్వాత, సమ్మర్ తర్వాత వస్తారు. మేబీ సమ్మర్ బెంగళూరులోనే చల్లగా గడిపేస్తారు. చల్లగా ఏం లేదండి, ఇట్స్ టూ హాట్ అండి. బెంగళూరు ఇస్ టూ హాట్. 40 ఎప్పుడు దాటదంటగా? మొన్న ఇయర్ దాటేస్తుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.